బ్రదర్ నమస్కారం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. ఎట్లున్నారు? అంత బాగేనా? ఫైన్, ఇప్పటివరకు అయితే ఓకే. ఏం చేస్తాం, మానవ హక్కులు నశించిపోతా ఉన్నాయి. మనుషులని కులం మతం అడిగి ఒక వివక్ష చూపిస్తారు. దేశంలో ఇది ఒకటి కొనసాగుతుంది, దాంట్లో బాగాలేం ఇప్పటివరకు అయితే. సామాజికవేత్త అని చెప్పినా కదా ఇందాక, తెలంగాణ శ్యామ్ గారు సామాజికవేత్త అని చెప్పిన, బాధ అనిపించిందా? అట్లా నేను పాటలు కూడా పాడతా కదా, మంచి గాయకుడిని, మంచి వక్తని కదా, మరి అదెందుకు చెప్పలేదు ఏమైనా బాధ అనిపించిందా అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటానంటే అట్లే ఉండదు. ఇప్పుడు పాడతారంట కదా పాటలు కూడా పాడతారా? బాగా ఉంటాయి. జరా మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకుల కోసం జరా మా స్టూడియో కోసం. అంటే మీరు కూడా వరంగల్ జిల్లాలోనే పుట్టినట్టున్నారు. అదే జిల్లాలో పుట్టినటువంటి సర్వాయి పాపన్న పాటలు కూడా పాడతాయి. ఇప్పుడు నువ్వు ఒకటి లేని పెట్టినావు నాకు, మళ్ళీ అందరూ పాడవాడరు. ఇక ఏమంటాడంటే ఎప్పుడు కూడా బానిసలుగా బతకొద్దు మనం ఎవరికి. అందుకే ఎర్ర ఉపాలన్న రాసినటువంటి పాట ఉంటుంది. అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. బానిస బంధాలు తెంచెదా, మన బహుజనులకు ప్రేమ వంచెదా. నిమ్న జాతుల్లోన జ్యోతినయ్యి వెలిగి చీకటి లోకాన్ని చీల్చేదానమ్మా. అప్పుడు పాప అంటాడు వాళ్ళ తల్లితో, వాళ్ళ తల్లి అంటదంట, వద్దురా ఓ కొడక పాపయ్యా, నాకున్న దిక్కును ఒక్కనివేనయ్యా. ఎటు వెళ్ళానని ఒట్టు పెట్టు, కళ్ళు గీకే వృత్తిని చేతబట్టు. పొడిసేటి పొద్దుల్లే నిన్ను పెంచుకున్నా, గుండె గూడుగా చేసి నిన్ను దాసుకున్నా. మళ్ళా పాపనే చెప్తాడు, ఉడుము తీరుగోలే ఊపిరి బిగబట్టి, అరిచేత ప్రాణంతో ఆకాశాన బాకి. గొలకు గీత పెట్టి ఇడవలొట్టిని గట్టి, కారే చెమటల్లో నా కాటమయ్యకు మొక్కి. వాళ్ళ కులదేవుడు తాళ్ళెక్కితేమొచ్చేనమ్మా, కళ్ళు గీ సమ్మితేమిచ్చిరమ్మా. పస్తులుంచి మరల తాబేదారులై, శిస్తు గుంజే దొరల మస్తి వదలగొడతానమ్మా. అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. ఎందుకు ఈ పాట పాడి వాడైతే ఏంది మరి, వాడు ఎంతైనా కుల వృత్తి చేసుకోవాలి, ఇదే కులంలో ఉండాలి. కొన్ని వర్గాలే రాజ్యం వెళ్ళాలి, కొంతమందికే జ్ఞానం సొంతం అన్నప్పుడు పాపన్నే మనకు ఆదర్శం కదా, తిరగబడ్డాడు కదా. అందుకే ఆ పాట పాడాడు. చాలా అద్భుతంగా పాడారు. వాస్తవం కాదా? వాళ్ళ తల్లి చెప్తారు మనకు, వెనకటి కాలం వద్దురా దొరా ఉంటాడు కదా, వద్దురా 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 కొడుక దొరలతోని పంతముద్దని, నెత్తి నోరు కొట్టుకున్నా ఎంత చెప్పినా వినకపోతివి. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖలవుతారా మా కూనలు గదరణ చెప్తారు. కాబట్టి మనం ఎప్పుడు పేద ప్రజల పక్షాన ఒక సామాజిక ఒక ఉద్యమకారుడుగా, ఒక కార్యకర్త నేను ఉంటా. పాట పాడుతుంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు నేను అంటే అణిచివేస్తా గురైన వాళ్ళం కానా మేము పలానా కుల పొలం అంట, పలానా మతం పొలం అంట, ఊరవతల వెలివేయబడ్డం వల్ల అంట, మేము రాజ్యం వెళ్ళొద్దంట, మేము గుళ్ళెకి రావద్దంట, మేము జాతరకు పోవద్దంట కదా. ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ రకంగానే అణిచివేశారు కదా, ఇంకా అణిచివేస్తున్నారు కదా. నీ పేరేంటి, నీ పేరు పలానా కృష్ణ పేరు అంటే రైట్, నువ్వు దేశద్రోహి, నువ్వు ఇంగ్లాండ్, నువ్వు బ్రిటిషు. ఉన్నాడా ఇంకా బ్రిటిషోడు ఈ దేశంలో? ఉన్నాడా? ఉపేంద్ర బ్రిటిషోడు. ఇదే పరిస్థితి ఇప్పుడు మేడారంలో కూడా చూసినాం. బ్రిటిషోడు ఉన్నాడా ఇప్పుడు ఇంకా దేశంలో? ఉన్నాడా? పోయిండా? ఒరిజినల్ బ్రిటిషోడు ఉన్నాడా? చెప్పండి, మీరు చెప్పండి. లేడు కదా దేశంలో. అయితే క్రైస్తవులు ఉన్నారు కానీ బ్రిటిషోడు ఏం లేడు కదా. అంటే ఉన్నట్టు అనిపిస్తుందా మీకేమన్నా? ఏమో నాకు తెలియదు, వాళ్ళే చెప్పాలి. బ్రిటిషోడు ఉంటే మరి ప్రభుత్వం పట్టుకోకుండా ఇంకేం చేస్తాను. అంటే ఇప్పుడు ప్రాంతాలని మతాల ఆధారంగా కూడా ఉంటాయంటారు. ఇప్పుడు ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలనేది కూడా ప్రాంతం మతం ఆధారంగా ఉంటుందా? అట్లా ఏమైనా బేస్ ఉంటుందా? స్పష్టంగా గత వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, దినపత్రికలలో కానీ ప్రజలు మాట్లాడుకునేది కానీ, ఎక్కడ చూడు కోవా బన్వాలి, కోవా బన్వాలి, కోవా బన్వాలి. మేడారం జాతరకు కోవా బండ్ అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఒక సామాన్య నిరుపేద, ఒక కూలి, ఒక చిరు వ్యాపారి పైన కొన్ని శక్తులు, కొంతమంది దేశభక్తి ముసుగులో, లేకపోతే ఇంకొక మీరు ఇబ్బంది ఫీల్ అవ్వద్దు కానీ చెప్పండి. కొంతమంది కామెంట్లు పెడతారు, వీడు కూడా హిందూ మతవాది అది ఇదని. ఎందుకు రావాలి మరి? ఎవరు జాతరకు ఎందుకు రావాలి? వలి అనే ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు అంటే వాళ్ళ మసీదులలో ఇప్పుడు నమాజ్ చేసే టైంలలో మన హిందువులు పోయి ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నారు? చేసుకోండి అన్న, ఎంతమంది చేస్తున్నారు అటువంటి ఆన్సర్ చెప్పండి. చెయ్యట్లేదు కదా. నేనేమంటున్నా, హిందువుల దగ్గర, హిందువుల పండుగల దగ్గర హిందువులే అమ్ముకోవాలని,
ముస్లింల పండుగలు జరిగినప్పుడు ముస్లిం మసీదుల దగ్గర మీరు అన్నట్టు అక్కడ వాళ్ళు అమ్ముకోవాలని క్రైస్తవులు అమ్ముకునే సాధ్యం. హిందువుల దేవుళ్ళ దగ్గరికి ఎవరైనా రావచ్చు, నేను అబ్జెక్షన్ చెప్తలేదు. నా బాధ ఏంటంటే అట్లా ఎంతమంది మన హిందువులు పోతున్నారు మసీదుల దగ్గరికి, చర్చిల దగ్గర. నేనేమంటున్నా పొమ్మనే చెప్తున్నా. ఎంతమంది పోయిన సందర్భాలు ఏడున్నాయి? ఇప్పుడు మనం పోవాలంటే ఫస్ట్ వాళ్ళు రానివ్వాలి కదా. రానివ్వట్లేరా ఎక్కడ? ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీరు నిజంగా చెప్పండి. ఇప్పుడు మీరు నేనైతే ఇప్పుడు మసీద్కి పోలే ఉపేంద్ర అన్న. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మసీద్కి నేను ఎప్పుడు పోలే. నేను నా సమ్మక్క సారక్క గుళ్ళకు, నా ఎల్లమ్మ పోషమ్మ గుళ్ళకు పోయినా ఎప్పుడు కూడా నేనైతే పోలే. ఆ వాస్తవం అయితే నాకు తెలియదు. నిజంగా మీరన్నట్టు అటువంటి వివక్షతే, అటువంటి ఆంక్షలే మసీదుల దగ్గర పలాని బొట్టు పెట్టుకున్న ముస్లిము బొట్టు పెట్టుకున్న హిందూ ఉండకూడదు, షాప్ పెట్టుకోకూడదు అనేటువంటి ఆంక్షలు ఉంటే కనుక దాన్ని ఎత్తివేయాల్సింది. నేను దాన్ని అయితే అంగీకరించాను, దాన్ని అయితే సమర్థించాను. కానీ దాన్ని మాత్రమే పట్టుకొని అక్కడ రావద్దు, ఇక్కడికి పోవాలి, ఇక్కడే ఉండాలనేటువంటి వివక్షత ఏదైతే ఉంటుందో అది అట్రాసిటీకి. కోవబన్ విషయంలో ఎవరైతే ఆ జర్నలిస్ట్ వ్యక్తి ఉన్నాడో, చిరు వ్యాపారి మీద ఈయన దమనకాండ ఏంది, ఈయన దౌర్జన్యం ఏంది, జర్నలిజం పేరుతోటి వీళ్ళు ఇట్లా దోచుకుంటున్నారు లేదంటే ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, అక్కడ జర్నలిస్ట్ అనే వ్యక్తి అడిగింది ఏందండి? ఏం అడిగిందంటే ఎక్స్పైరీ డేటు, నీ ఆధార్ కార్డు, నీ పేరేంది. ఇంకోటి విజువల్స్ కూడా మనం చూసినాం, ఏదైతే బన్ను మీద చిన్న ఈగలు పురుగులు ఉండే, అదే కదా ఎక్స్పోజ్ చేసింది. ఎవరైతే ఈ వలి అనే చిరు వ్యాపారి ఉన్నాడో ఆయన ఏమైనా కొట్టడం లాంటిది అట్లా ఏమైనా చేసిందా? మరి ఎందుకు ఆయన తప్పు పడుతున్నారు అంటే చెప్తా అన్నా ఉపేంద్ర అన్న. మన ఛానల్ వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఒక్కొక్క ఛానల్ మీద ఒక్కో రకమైనటువంటి ఆరోపణ, లేకపోతే అది పలాని వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది అనేటువంటి చర్చ ప్రజల్లో ఉండని తప్పులేదు. కానీ మీరన్నటువంటి వ్యక్తే కానీ, మీరన్నటువంటి ఆ ఛానల్ సదరు ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ భావజాలం ఏంటి అనేది అందరికీ తెలుసు. వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు, ఏ ఐడియాలో ఇస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎటువంటి పంచాయతీలు పెడతారని తెలుసు. మీరన్నట్టు నిజంగా అక్కడ ఆయనను కొట్టలే వాలిని, మీరన్నట్టు వాళ్ళని ఎవరు బూతులు కూడా దుర్భాషలు ఆడలేదు, రైట్ పెడదాం. కానీ నీ పేరేం పేరు అని అంటే నువ్వేం చెప్తావు? ఉపేందర్ సింగ్ అంటావు. జనరల్గా మాట్లాడాలి. నీ పేరేం పేరు అనగానే వాళ్ళు అది కథ అని అంటే ఏంది? అది కథ అంటే ఏందన్నా? అది కథ ఏంది? అది కథ అంటే దొరికింది, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టడానికి నాకు అవకాశం దొరికింది, హిందూ ముస్లిం అల్లరి సృష్టించడానికి నాకు అవకాశం దొరికింది, హిందూ ముస్లిం మత ఘర్షణలు క్రియేట్ చేసి సమ్మక్క సారక్క జాతరకు అవమానాన్ని తీసుకురావడానికి అవకాశం దొరికిందనే అధికతనా, లేకపోతే ఏంది మరి అధికత అంటే? వలి అనే వ్యాపారానికి వచ్చింది కాబట్టి కదా రాకుండా ఎవరు చేయలేదు. నేనేమంటున్నా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీ పేరు ఏమంటే మొహమ్మద్ అలీ. అవునా అన్న? ఓకే, దీంట్లో ఏం కలిపి అది వేరుంటది పద్ధతిగా. అన్న దీంట్లో ఏం కలిపారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు అన్న, ఎక్స్పైరీ డేట్ లేదు అన్న, నువ్వు అమ్మేది తప్పు కదా అన్న, దీనివల్ల ప్రజలకు ప్రాణాలు ఏమైనా పోతే ఎవరైనా బాధ్యత? ఇక్కడ చాలా మంది మా తెలంగాణ బిడ్డలు ఉంటారు కన్నా, తెలంగాణ కాదు చాలా వివిధ రాష్ట్రాల నుంచి, మన తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల ప్రజలు వస్తారు కదా అన్న అని పద్ధతిగా అడిగింది వేరుంటుంది. అంతేగాని ఎంతమంది తెచ్చారు, ఎన్ని బాంబులు తెచ్చారు, నువ్వు హిందువు, లవ్ జిహాదీ, ఫుడ్ జిహాదీ అనొచ్చా? నువ్వు నీ ఛానల్ తెలుసు. నిజంగా నువ్వు ఫుడ్ మీదనే, ఫుడ్ పాయిజన్ మీద కొట్లాడేటువంటి వ్యక్తి అయితే కనుక తర్వాత నీ ఏమైనా వీడియోస్ ఉన్నాయా? అంతకు ముందు ఏమైనా వీడియోస్ ఉన్నాయా అప్లోడ్ చేసిన? తర్వాత ఏమైనా ఉన్నాయా? ముందు ఉన్నాయా? ఫుడ్ పాయిజన్ మీద నువ్వు కొట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేసినటువంటి నీ దగ్గర ఏమైనా ఇది ఉన్నదా? ఏమీ లేదు. కావాలనే ఇంటెన్షనల్ గా నువ్వు పలాని ముస్లిం వ్యక్తి దగ్గరికి వెళ్ళి పేరు అడిగి ఆయన పలాని ముస్లిం వ్యక్తి కాబట్టి టార్గెట్ చేసి ఆయన చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ ఇంటెన్షన్ ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది అంటే చిన్న పిల్లలు, వృద్ధులు తింటారు, ఇదంతా దుమ్ము ధూళి ప్రాంతం కదా. ఇప్పుడు అలాంటి ప్రదేశాలలో మీరు ఎక్స్పైరీ డేట్ లేకుండా ఎట్లా వచ్చి అమ్ముతున్నారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అనే కదా అడిగిండు. అడగడం తప్పంటలే, అడుగు తప్పలేదు. కానీ నువ్వు అడిగింది సమాజం మొత్తం, ఇవాళ తెలంగాణ శ్యామాబద్ధం చెప్పట్లేదు, సమాజం మొత్తం ఈ రోజు పలాని సదురు ఆమె ఎవరో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కమ్మామ, ఆ చౌదరి గారు ఎవరైతే ఉన్నదో ఆ చౌదరి ఆమె అలా ఎందుకులే కానీ మరి ఆమె చెప్తుంది కదా, నా పేరు చౌదరి అంటుంది కదా, నేను తెలంగాణ శ్యామ్, ఆమె చౌదరి అంటే నేను చాము, నేను చెప్పలే కదా. మరి కులం వద్దని కూడా తోక తీసేయాలి, నేను పెట్టిన పేరే కదా, నేనైతే చెప్పలే కదా. నువ్వు ఉపేందర్ సింగ్ అని గర్వంగా చెప్పుకోడు ఉపేందర్ సింగ్, నీకు అహంకారం లేదు, నువ్వు ఒక సామాన్యమైనటువంటి జెన్యున్ జర్నలిస్ట్ గా జర్నలిజం చేస్తున్నావు. ఆమెకు అహంకారం ఉంది, మా తెలంగాణను అవమానించాలనుకున్నది, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి
ఏదో రకంగా చలామణి కావాలని అనుకుంటుంది, బట్ట బయలు చేసినాం. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అడగడానికి ఒక పద్ధతి ఉంటుంది, అడగడానికి ఇది ఉంటుంది. మేము కనుక మార్వాడి ఉద్యమం చేసేటప్పుడు ఫోన్ చేస్తే ఎట్లా బూతులు తిట్టు చూసారు కదా, కాల్ రికార్డ్ ప్రపంచం మొత్తం విన్నది కదా. ఆయన ఏం చెప్తున్నాడు, సార్ ఏదో ఎండగొడుతుంది సార్, మేము 10 రూపాయలు సార్ మేము తెచ్చినా నీకోసం కూడా, నువ్వు తిని చూడు, దాంట్లో ఏం మిషన్ కలపలే అన్న. 10 రూపాయలు తప్పే ఉందన్న నాకు అర్థం కాదు. అంటే 10,000 కమ్మాలా ఏంది, 10,000కు లేకపోతే 1,000 రూపాయలు కమ్మాలా? అరే చిన్న బండి అన్నది. ఇప్పుడు అదే ఈ జర్నలిస్టు ఇప్పుడు సరే అప్పుడు పాయిజన్ అది తిన్నాడు కదా, అది తినడం ద్వారా 3 కోట్ల మంది ప్రజలు వచ్చారు కదా జాతరకు. ఎవరికైనా వాంతులు కానీ విరోచనాలు కానీ లేకపోతే అక్కడనే స్పృహ తప్పి పడిపోవడం కానీ ఇంకేదైనా కానీ జరిగి కేసులు నమోదైనటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. నువ్వు కావాలనే చేసావు కదా, టోపీ పెట్టుకుని చాలు, ఎందుకు నీకు అంత కోపం? వాడు పలానా పేరు క్రైస్తవుడి పేరు అయితే దళితుడు ఎల్లయ్య పుల్లయ్య అయితే కథం దంచిగా ఏముండాలి, శర్మ శాస్త్రి అయితే గౌరవంగా ఉండాలా, ఎల్లయ్య పుల్లయ్య మా పిచ్చయ్య ఉంటే కథం. ఇక వాళ్ళు మాలమాదిగోళ్ళు, వాళ్ళు బంజారా బిడ్డలు, వాళ్ళు గిరిజన బిడ్డలు, వాళ్ళు ఇదే కాదు వివక్షత. ఏంది నీ ఆలోచన ఏంది? అంటే చౌదరి, కమ్మ, నాయుడు, రెడ్డి, శాస్త్రి, శర్మలు ఉంటేనే గౌరవిస్తారా? కాబట్టి ఇటువంటిది మీకే ప్రమాదం. ఇది మంచిది మన దేశానికే మంచిది కాదు. తప్పు చేసే వాళ్ళు అన్నింటిలో ఉంటారు, అన్ని కులాలలో ఉంటారు, అన్ని మతాలలో ఉంటారు, కాదని అంటలే. లేదా జిహాదీ ఉంటే పట్టుకోపోయి ఎవరొద్దంటారు, రోహింగ్యాలు ఉంటే పట్టుకో ఎవరొద్దంటారు. నేను రోహింగ్యాలకు ఏమైనా అనుకూలమా? కాదు కదా. రోహింగ్యాలు కేవలం బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి జొరబడి అన్ని రాష్ట్రాలు దాటుకుంటూ కేవలం హైదరాబాద్కి వస్తారా అన్న? మరి అన్ని రాష్ట్రాల నుంచి దాటుకుంటూ వాడు బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి వస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తారు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు? ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి కదా. ఎక్కడ ఉంటారు చెప్పనా రోహింగ్యాలు? కేవలం తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, తెలంగాణలో, పశ్చిమ బెంగాల్లో ఇక్కడే ఉంటారు. ఎందుకు? ఇక్కడ బీజేపీ లేదు కదా, అందుకే ఉంటారు. లేని దగ్గర ఉంటారు. గుజరాత్లో ఉండరు, అటు నుంచి రారు. కాబట్టి ఇదంతా నాన్ సెన్స్. ఉంటే పట్టుకో, వద్దా అది పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? లెక్కలు తేల్చమంది అంట కదా హైకోర్టు, తెలుసండి పట్టుకోండి వద్దంటలే కదా. కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని పక్కదోవ పట్టించడం కోసం ఇటువంటి వాదనలు తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడుండే పరిస్థితులలో మనం ఒక చాక్లెట్, నేను తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా అర్థమైందా? పట్టుకోవాలి కదా అన్న. ఇప్పుడుండే పరిస్థితులలో ఏదన్నా ఒక బుక్ స్టోర్కి వెళ్ళి లేదంటే ఒక చాక్లెట్ కొనాలంటేనే 10 రూపాయలు, ఏదైనా 5 స్టార్ చాక్లెట్ అదో ఇదో. అలాంటిది కోవా బన్ను అంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళు? అందులో ఇది ఇంజెక్షన్లు ఇంజెక్ట్ చేసి హిందువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన చెప్పుకొచ్చిన వాదన, ఏదైతే ఆ జర్నలిస్ట్ చెప్పుకొచ్చిన వాదన. సరే అన్న, నిజంగా అంత బాధ్యత ఉంటే ఏం చేయాలి? నేను ఓ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఎక్కడికి వెళ్ళాను? వాళ్ళ ఊరికి వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ నాయనతో మాట్లాడా, వాళ్ళ అమ్మతో మాట్లాడా, అది ఎలా తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు, మొత్తం వీడియోస్తో సహా. ఒక సదరు మీలాంటి ఒక జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వ్యక్తి వస్తే అక్కడ కెమెరాలు పెట్టాం, ఎలా మేము తిన్నాం, అవసరం నీకు తీసుకొని వచ్చా బ్యాగులో. ఇప్పుడు నేను తీసుకొచ్చి సుమారు వారం రోజులు అంతే తినమంటే చెప్తున్నా. సరే అన్న, ఓకే. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మీరు అడిగిన క్వశ్చన్ నేను అడిగా, అన్నా అమ్మ మీరు దీంట్లో ఏదో కలిపి హిందువులకు గర్భసంచి, ఆడవాళ్ళకైతే గర్భసంచి కాకుండా మగవాళ్ళకైతే మగతనం ఇదయ్యేలాగా మీరు ఏమైనా చేస్తున్నారంటే, లేదు సార్ మేము ఉరుసు జాతరల దగ్గర అమ్ముతాం, లేదు సార్ క్రైస్తవుల మీటింగ్ వెళ్ళిన జరిగినప్పుడు అక్కడ అమ్ముతాం, ఇలా జాతరలు ఏమైనా జరిగినప్పుడు కూడా అమ్ముతాం సార్. మొన్న అక్కడ అట్లా జరిగింది, మీ శ్రీశైలం పోయేది ఉండే, మాకు చాలా భయం అయింది సార్. భయమై అందరూ చూశారు. ఇప్పుడు ఆయన నిరక్షరాశి మీలాంటి జర్నలిస్టు వ్యక్తులు అడిగినప్పుడు కూడా ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. ఆయనకి ఎటువంటి ప్రయాసం మందిని చూసి ఆయన టెంప్ట్ అవుతున్నాడు. నేనేమంటున్నా, చెడ్డవాళ్ళు లేరా అని అంటే, కానీ చెడ్డవాళ్ళు కేవలం ముస్లింలోనే ఉంటారా? ఒక టూరిస్టు, ఒక లేడీ యూట్యూబరు ఏమంటారు ఏం చేసింది మన దేశ వాళ్ళు అంటారు కదా, టెర్రరిస్టులు అందరూ ముస్లింలు కాదు కానీ ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అంటారు వాళ్ళు. నేను చెప్తున్నా, ఎస్ అదే క్వశ్చన్ వేసుకుంటే మనం ఈ దేశంలో పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్న మీద మొత్తం ఎఫ్ఐఆర్లు అయితే మొత్తం ఏ పేరుతో అవుతున్నాయా? మెజారిటీ ఏ పేరుతో అయితే లెక్కలు తీద్దాం. నా పేరు రాము, నీ పేరు ఉపేందర్, హిందూ పేర్లే కదా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయినంత మాత్రం హిందువులు అంతా తప్పు చేసినట్ట కాదు కదా. నేరం చేసిన నేరస్తుడు చూడు, అంతేగాని ఆయన రిలీజన్ ఏంటి, అలాంటి కులం ఏంటి, ఆ కుల పోలందరూ ఇట్లుంటారు, మత పోలందరూ ఇట్లుంటారు అనేది తప్పు కదా. అలా అనుకుంటే ఒక ఆమె మన దేశ గూఢచారిగా పనిచేసి పాకిస్తాన్ ఒక వ్యక్తిని ప్రేమించి భద్రతా బలగాల యొక్క సమాచారాన్ని మొత్తం చేరవేసింది. ఐడియా ఉందా? యూట్యూబ్ పెద్ద వచ్చింది రామ ఎవరు, ఆమె తిరగని గుడి లేదు, గోపురాలు లేదు, మనం ఆమె తప్పు పడదాం. కాబట్టి ఇదంతా తప్పు చేసినప్పుడు ఎవడైనా తప్పే, అది నేను చేసినా, నువ్వు చేసినా, ఎవరు చేసినా సరే. కాబట్టి ఇది మంచిది కాదు.
మీరు ఏదో చేయాలని అనుకుంటే మీకే ప్రమాదం. మీ పార్టీ మీద ఆల్రెడీ వాళ్ళ సిద్ధాంతంలోనే ఉంది, వాళ్ళ ఐడియాలజీనే ఉంది. వాళ్ళ గోల్వాల్కర్ స్పష్టంగా బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో రాసి పెట్టిండు. రాజ్యాంగం మన శత్రువు, అంబేద్కర్ మన శత్రువు, ఓకేనా? అంబేద్కరిస్టులు మన శత్రువులు, దళితులు మన శత్రువులు, కమ్యూనిస్టులు మన శత్రువులు, ముస్లింలు మన శత్రువులు, బీసీలు మన శత్రువులు అన్నాడు. కాబట్టి దాంట్లో భాగంగానే వాళ్ళు చేశారని నేను అనుకుంటున్నాను. అందరు శత్రువులు అయితే వాళ్ళకి ఎవరు మరి అంబానీ ఆదానీలు, బ్రాహ్మణ్ బనియాలు, ఉత్తరాది పెట్టుబడిదారులు, కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం అనుకూలం. కానీ అన్న చెప్పండి, కేవలం ఒక చిన్న యూట్యూబర్లో పనిచేసే ఒక ఎంప్లాయీ పోయి క్వశ్చన్ అడిగినంత మాత్రాన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ రకంగా పరిస్థితులు, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టే వాళ్ళు వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి లేదు కదా. లేరు కదా. సరే ఓకే, పక్కన పెడదాం. ఉమెన్ క్రికెటర్స్ టీంలో ఒక అమ్మాయి ఆట ఆడింది, దేశం కోసం ఆడింది, ఓకేనా? సరే 11 మందిలో ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారు పక్కన పెడదాం. పర్సనల్గా మతం అనేది నీ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. కానీ నువ్వు జిల్లా తరపునో, మండలం తరపునో, దేశం తరపునో, రాష్ట్రం తరపునో ఆడేటప్పుడు చాలా నిబద్ధతగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఆడతావు. గెలిచిన తర్వాత తనకు నచ్చినటువంటి దేవుణ్ణి మనసులో విశ్వసించుకుంది, మొక్కుంది. ఆమెను కూడా ట్రోల్ చేశారే. ఆమె వేరే దేశపు జెర్సీ వేసుకుని ఆడలే కదన్నా, మన దేశం జెర్సీ వేసుకుని ఆడింది కదా ఉపేంద్ర అన్న. మరి ఆమెను ట్రోల్ చేశారో లేదా? ఆమె పైన వివక్ష చూపించారో లేదా? గురించి అన్నారా లేదా? తప్ప కదా. నెంబర్ 1 మీరు అన్నట్టే అనుకుందాం. అరే బాబా అనేటువంటి పేరుతోని ఉత్తరాఖండ్లో ఒక పెద్ద మనిషి ముస్లిము 40 ఏళ్ళ నుంచి షాపు నడుపుకుంటున్నాడు. ఇది మా రిలీజియన్కి సంబంధించినటువంటి పేరు, నువ్వు ఎలా పెట్టుకుంటావని ఆయన మీద దాడికి పోయారా లేదా? పోతే అక్కడ ఉన్నటువంటి మొహమ్మద్ దీపక్ అనేటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామిని తలుచుకొని కానీ ఆయన వెయిట్ లిఫ్టింగ్ చేయడు. ఆయన భద్రతగా ఉన్నాడా లేదా? మరి ఇదంతా వివక్షత కాదా? ఇక్కడ తెలంగాణలో ఎగ్జాంపుల్ తీసుకుందాం. బీసీలు మా మలమూత్రాలు తాగాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో. బీసీలు పోయారు, గుర్తుందా? పోటీ చేస్తుండే సర్పంచ్. ఇదంతా వివక్షత కిందికి రాదా అన్న? కులం అడిగి, మతం అడిగి మనిషిని నువ్వు ఐడెంటిటీ చేయడం ఇది తప్పు కదా? తప్ప కదా? ఇది క్షమించరా నేరము. కాబట్టి ఇటువంటి భావజాలను నింపేది ఎవరు? మీరు మనుషులందరూ కలిసి ఉండాలని చెప్పాలి. సాధ్యమా? ఒక కులస్తుని దగ్గర ఒకళ్ళు తినాలి, పలానా మస్తు దగ్గర పన్నవాళ్ళు తినాలని నువ్వు పండించి నేను తాగే కాఫీ, ఈ కప్పు గ్లాస్ ఎవరితో చేశారో ఇప్పుడు పెట్టించిన అక్క కులం ఏందో మతం ఏందో మనకు తెలియదు కదా. సాధ్యమా? సాధ్యమే చెప్పండి. మన కుల పొల దగ్గర మనమే తినాలి, మన మత పొల దగ్గర మనమే తాగాలి. సాధ్యమా చెప్పండి. మీరు అలా సాధ్యమైతే చెప్పండి. మరి ఇప్పుడు ఇది వలి అంశం మీద ఆయన తరపున జనాలు, ప్రజలు నిలబడ్డ తీరు కావచ్చు, అదంతా చూస్తుంటే ప్రజల్లో ఇంకా మానవత్వం ఉంది, లేదంటే కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు ఉన్నారనేది కూడా ఐడెంటిఫై అయింది కదా. ఇంకో సరే శ్యామ్ అంటే విమర్శలు చేస్తాడు అనుకుందాం, అన్న పార్టీ మీద గుర్తిస్తున్నాడు అనుకుందాం. ఎవరి మీద? వాళ్ళ పార్టీ మీద. మరి నాగబాబు గారు, నారా లోకేష్ గారు, ఇంకా చాలా మంది మీలాంటి చాలా మంది అసలు. మరి వాళ్ళందరికీ ఏం ప్రయోజనాలు ఉన్నాయి? లేవు కదా. మానవత్వం ఏందో. కాబట్టి మనం తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఏదో సమర్థించుకొని ఇంకో తప్పు చేసేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు తప్పు చేశారు, ఎస్ ఒప్పుకోండి స్పష్టంగా. నా నేలని అవమానించాలనేటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తుల పేర్లు కూడా నేను ఎత్తా. అదే ఇందాక చెప్పిన పేరు వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎవరు? ఆంధ్ర చౌదరి. ఒక ఇంటర్వ్యూలో ఆమె కూర్చొని మళ్ళీ ఒక బన్ తీసుకొచ్చి అందులో ఇది బన్నే కదా, ఫ్రెష్గా ఉంది, దీన్ని తినమని చెప్పి ఉంచి ఇస్తుంది అవతల వ్యక్తికి. సో అంటే ఇలాంటి సంఘటనలు ఎట్లా చేస్తారో ఆ వలి అనే అబ్బాయి కూడా అట్లా చేసుకొచ్చింది అనేది వాళ్ళ వాదన. మీరు చూశారు కదా ఉపేంద్ర అన్న, ఎక్కడన్నా తను ఊంచి ఇచ్చినట్టు తినవా సామాన్యురాలు ఇస్తే తినవా, ఒక పేదవాడి పైన నీ ప్రతాపం అని మేడం మహానటి టైపు నటిస్తుంది కదా. ఎక్కడన్నా ఊంచి ఇచ్చినట్టు ఉందా అన్న? ఉందా? ఎక్కడైనా ఉందా? ఎవడో ఇవ్వచ్చు వేరే దగ్గర ఎక్కడైనా. వాళ్ళు తయారు చేసే కోవాలో అలాంటి పదార్థాలు కల్పిస్తున్నారు అంటే మేము ఊరికి పోయినాం. 40 ఏళ్ళ నుంచి వాళ్ళ నాయన ఆయన అందరూ వ్యాపారం చేస్తారు. ఆ ఫుడ్ తినడం వల్ల ఎవ్వరికి ఎటువంటి హాని జరగలేదు ఎప్పుడు కూడా. పోనీ ఏమైనా రిపోర్ట్స్ దాకపోయి అక్కడనే అడుగుపోయి నువ్వు బోమ్మ, నీకు అంత బాధ్యత ఉంటే నువ్వు యూట్యూబ్లో కూర్చొని ఇటువంటి సొల్లు ముచ్చట్లు చెప్పడం కాదు. నీ సొల్లు ముచ్చట్లు చెప్పి నువ్వు ఆంధ్ర కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చి మా తెలంగాణను పాటు చేస్తా అంటే మేము ఒప్పుకోము. మా తెలంగాణ మీద కక్ష కట్టి నువ్వు చేస్తున్నావు ఇదంతా. నీకు నిజంగా బాధ్యత ఉంటే నువ్వు కెమెరాలు తీసుకొని పో, వాళ్ళ ఇంటికి పో, నేనే వస్తా, ఎట్లా తయారు చేస్తారు ఏందని అడుగుదాం. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అమ్ముతురా లేదా? మీరు ఆల్రెడీ పోయి వచ్చినా నీ కోసం తీసుకొచ్చింది. సరే అన్న ఇప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు కొద్దిగా 3 రోజులు అయినా తీసుకొచ్చి 4 రోజులు అయినా తీసుకొచ్చి ఇది వాసన చూసి ఏలు పెట్టి నువ్వే కొంచెం నాకు తిను. నీకు పెళ్ళైందా? పిల్లలు కూడా ఉన్నారు. మళ్ళీ కావాలన్నా పిల్లలు
చెప్పు. ఇది తింటే పిల్లలు పుడతారు. మరి వాళ్ళు చెప్తురుగా ఇది తింటే పిల్లలు పుట్టారంట, గర్భసంచి రాదంట. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళందరూ ఇది తిన్న బాపతేనా? అయితే అంటే ఇది తిన్నాక పిల్లలు పుడతలేరా చెప్పండి అన్న. వాళ్ళు ఏమంటారు ఇది తింటే పిల్లలు పుట్టరా అని అంటారు. మేమేమంటున్నాం కౌంటర్గా ఇది తింటే పుడతారా అని చెప్తున్నాం. తప్పు కదా. నువ్వు తప్పుడు వార్తలను ప్రచారం చేయకు. అరే ఆ పలానా నీకు ఏదైనా జరిగితే శుభ్రత లేదు, నాణ్యత లేదు అన్నాను. ముస్లింలని కేవలం టార్గెట్ చేసి ఫుడ్ జిహాదీ అంటే సామన్నా. సరే ఈ కోవా విషయం పక్కన పెడితే హైదరాబాద్లో మంచి బిర్యానీ ఉంటుంది, ఇరానీ చాయ్ ఉంటుంది. మరి మన హిందువులు కూడా చాలా మంది విజిటింగ్ పోయినప్పుడు తింటారు కదా ఇష్టపడి. ప్యారడైజ్లో తింటారు, లేదంటే ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో తింటారు, బావర్చిలో తింటారు. ఒకవేళ ఫుడ్ జిహాదీలు ఉండాలి అట్లా చేయాలనుకుంటే వాళ్ళకు అనేక రెస్టారెంట్లు, అనేక వ్యాపారాలు ఉన్నాయి కదా. నీ గుండె మీద చేసుకొని చెప్పి ఉపేంద్రన్న, నువ్వు బొట్టు పెట్టుకున్న వ్యక్తుల దగ్గరనే తిన్నావా? ఇంకెంత ఉంటుందో వయసు తెలియదు. ఇన్ని ఏళ్ళ కాలంలో ఎప్పుడు ముస్లింల దగ్గర ఏది తినలేదా? నీకు ఏమైనా జరిగిందా? ఫంక్షన్ కూడా పోతారు, ఎక్కడైనా జరిగిందా? అట్లేం మరి తప్పు కదా అది. ముస్లింలు కూడా హిందువుల దగ్గర తింటలేరా? తింటారు. అన్ని మతాల వాళ్ళు అందరి దగ్గర, క్రైస్తవులు తింటలేరా? నేను అదే చెప్పిన. కాబట్టి నువ్వు పర్టికులర్గా టార్గెట్ చేసావని స్పష్టంగా కనపడుతుంది. అలా తూకు చేసేవాడని ఇస్తే కనుక వాళ్ళ రిలీజన్ వాళ్ళు ఇప్పుడు అందరు చెప్పుకుంటారు అలా అంటారు. హలాలు దేని చేస్తారన్న? కోడికి మేకకు చేస్తారు హలాలు. ఈ బన్నుకు స్వీట్కు కూల్ డ్రింక్లకు కూడా హలాలు చేస్తారా? చెప్పన్నా చేస్తారా చెప్పు. నాకు తెలిసిన వరకు అయితే మేక కోడికే అంతే కదా. నీకు అది నచ్చమని నువ్వు తినకు. నీ నోట్లో ఏమన్నా బలవంతంగా తీసుకొచ్చి పెట్టిండా? తినమ్మా చౌదరి తినమ్మా అని పెట్టిండా? అరే ఎంత అంటే నువ్వు కావాలనే కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది? నా సమ్మక్క సారక్కల జాతర దగ్గర అవమానం జరిగిందన్న. నా సమ్మక్క సారక్కల జాతరకు ప్రపంచం నుంచి కూడా, న్యూజిలాండ్ నుంచి ఒక ట్రైబల్ తెగ వచ్చింది. గిరిజనులు, ఆదివాసులు, బంజారా బిడ్డలు, గోండులు, చెంచులు, కోయలు అందరూ ఒక ట్రైబల్ తెగ. అందరూ అందంగా అద్భుతంగా అక్కడ జాతర తీసుకుంటారు 2 ఏళ్ళ కోసం. ఎవరికి అవమానం? మనకే కదా అవమానం. అక్కడ ఏమైనా జియో గవర్నమెంట్ పాస్ చేసిందా? వాళ్ళని పర్టికులర్ గా కర్నూలుకు సంబంధించిన మతస్థులు రావద్దని చెప్పిరని వాళ్ళు అంటారు. వాళ్ళు అంటారు జియో ఉందా? అధికారికంగా ఏమైనా సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం చేయలే కదా. వీవెవరు అనడానికి నాకు అర్థం కాదు. రేపొద్దున వాళ్ళు రావద్దు, రేపొద్దున మాలోళ్ళు రావద్దు, మాదిగోళ్ళు రావద్దు, బాపనోళ్ళ గుళ్ళే కనుక పెట్టిన ఆంక్షలు పెడతారా మీరు? చెప్పన్నా. అసలు ఆమెకి మా జాతరకు సంబంధం ఏం చెప్పు. వాసం మాట్లాడుకున్నాం. సమ్మక్క సారక్కలు ఎవరన్నా? ఉపేంద్ర నువ్వు కూడా రంగాలనే పుట్టినావు. గిరిజన దేవతలు. సమ్మక్క సారక్కల చరిత్ర ఏ బైబుల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, ఏ రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఋగ్వేదంలో కానీ, ఏమంటారు గరుడ పురాణంలో కానీ, లేకపోతే వేదాల్లో కానీ, ఇతిహాసాలలో కానీ ఎక్కడన్నా ఉందా అన్న? లేదు. నాకు తెలిసిన చరిత్ర నేను చెప్తా, నీకు కూడా తెలుసు. ఇప్పటికీ సమ్మక్క జాతర మీద వివక్షత జరుగుతూనే ఉంటది. చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. బిజినెస్ మ్యాన్లు ఎందుకు పోవాలి, వ్యాపారవేత్తలు నాకు నువ్వు చెప్పిన నాకు ఎక్కడ లేని పూనకం వస్తాయి. నాకు పూనుకుంటే దేవత సమ్మక్క పూనుకుంటా తెలుసా? నాకు మా నాయనమ్మ జోక్ కాదు. నాకు పూనుకుంటే సమ్మక్క. నాకు ఇది లైవ్ లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడతలేదు కానీ అమ్మ నబూతులు తిట్టాలంటే చిన్నజీఆర్ని ఎంత దారుణంగా అవమానించాడు. వాళ్ళు ఏమన్నా పెద్ద దేవతలు ఆకాశం నుంచి చూడిపడ్డారా? వ్యాపార దేవతలు వాళ్ళు ఏమైనా పై నుంచి చూడిపడ్డారా? వ్యాపార దేవతలు అంటారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టుకుని 1000 కోట్లు అనుకుంటే మాత్రం ఇబ్బంది లేదు. ఆయన పెట్టుకోండి, మేము అన్నమా స్టాచ్యూ ఒక చెట్టు కింద ఉన్న దేవతను పూజించుకుంటే మాత్రం వీళ్ళకి ఇబ్బంది వచ్చింది. అరే ఈ భూమి మాది, ఈ అడవి మాది, ఈ అడవిలో ఉన్న సంపద మాది, ఈ దేశం మూలవాసులం మేము, గిరిజనులం, ఆదివాసులం, ఓకేనా అనేటువంటి కోణంతోని దొరా నీకు ఎందుకు కట్టాలి పన్ను అని కాకతీయ కామరాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే అందుకు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు. కానీ వాళ్ళ బాడీలు దొరకలే. ఆ చెట్టు దగ్గర వాళ్ళ గాజులో లేకపోతే వాళ్ళ ఆనవాళ్ళు ఏదో ఒకటి దొరికితే నా బిడ్డ సమ్మక్క నా సారక్క ఇక్కడ వెలిసిందని ఆ చెట్టుని మొక్కుకుంటారు. అది చరిత్ర. దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడారు సమ్మక్క సారక్కలు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడారు. నేను గిరిజనులు మాట్లాడతాను. నీ ప్రభుత్వం గిరిజనులని అర్బన్ నక్సలైట్ల పేరుతో పిట్టలు కాల్చినట్టు కాలుస్తుంది. నీ గిరిజనుల మీద ప్రేమ ఉంటే మాట్లాడు. రైట్, గిరిజనుల గురించి మాట్లాడుతున్నావు కదా. సమ్మక్క సారక్కల దగ్గర గిరిజనులు తప్ప గిరిజనేతరులు వ్యాపారం చేసుకోవడానికి జీవో తీసుకురమని ప్రభుత్వం డిమాండ్ చేయి. ఎంతమంది గిరిజనులకు మా లంబడల భూములను గుంజుకుంటుర్రు మాట్లాడు. అడు పక్కన ఉన్నటువంటి మా గిరిజనుల గురించి మాట్లాడు. గిరిజనుల మీద ప్రేమ ఉంది, ఆదివాసుల మీద ప్రేమ ఉంది నీకు. కాబట్టి నువ్వు ఏదో కథల్ని నిన్ను నువ్వు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయిపోయింది నీ కథలు మొత్తం, మీ డ్రామాలు మొత్తం అయిపోయినాయి. మీరు స్పష్టంగా మీరు ఎవరి తెలంగాణ ద్రోహులని ఇప్పుడు వాళ్ళ ఛానల్ కు వార్నింగ్ పంపుతున్నారట. ఏమని? ఆరామ్ ఖోర్ తుమ్కా వాడు అంటుండేదో హిందీలా మిమ్మల్ని చంపేస్తావు, నువ్వు ఒక ఆతంకవాదివి, అది ఇదని అంటున్నారు. వీళ్ళ ఛానల్ పాకిస్తాన్ తీవ్రవాళ్ళు ఎందుకు చూస్తారంట? అదే ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు వీడియోలు కదా. అట్ట కదా బెదిరింపు వస్తున్నాయి, మా తలలు నరికేస్తాం. ప్రియా చౌదరి దట, బాలాజీ గౌడ్ది, బండి సంజయ్ది, వీళ్ళందరి తలలు నరికేస్తారట. మరి అట్లా అన్న పట్టుకోవాలి కదా ప్రభుత్వం. కేసు పెట్టిరా మరి? వీళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉన్నాయట వాళ్ళ దగ్గర. ఉన్నాయట. నన్ను కూడా ట్రంప్ చంపుతా అంటున్నాను.
చూగ్గదు ట్రంప్ చంపుతా అంటుండు. ఆ ట్రంప్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా, నా మీద గురి పెట్టిందంట, నన్ను కూడా లేకుండా చేస్తాం, నువ్వు నాకు వ్యతిరేకంగా మా ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంపే చంపుతాను అంటుండు నన్ను. నువ్వు ఆడున్నావు చెప్పురా శ్యామ్, నువ్వు నరేంద్ర మోడీని అవమానిస్తున్నావు, ఎందుకంటే నరేంద్ర మోడీ నా దోస్తు, నువ్వు నరేంద్ర మోడీని పొద్దున్న లేస్తే నువ్వు విమర్శిస్తున్నావు అని వేరే చెప్పాలంటే ఎన్నన్నా చెప్పొచ్చు అని అంటున్నారు మీరు, అంతే కదా? తప్పు కదా అన్న, చెప్పు తప్ప కదా, కామన్ సెన్స్ ఉండాలి కొంచెమైనా. నేను వీళ్ళు యూట్యూబ్ ఛానల్ తీవ్రవాదులకు ఏం పని లేదా, వీళ్ళు యూట్యూబ్ ఛానల్ చూసుకుంటుంటారా? చూస్తే కదా మీ ఛానల్ ఎందుకు చూస్తారు, మీకు వాళ్ళకి ఏం సంబంధం? కానీ సామన్న ఒక జర్నలిస్ట్ నాకు కూడా బాధ అనిపిస్తుంది. జర్నలిస్ట్ అనేటోడికి మతానికి ఏం సంబంధం అసలు? జర్నలిస్ట్ అనేటోడు ఏంది, రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్యలో లేదంటే ఇష్యూస్ నుంచి సొల్యూషన్ మధ్యలో వారధిగా ఉండాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నావా, మా గుడికి కంచెలేసిరు, వాళ్ళ గుళ్ళు గోపురాలు వాళ్ళకి కొట్టలేదు, మా మసీదు ఇట్లుంది, మీ చర్చ అట్లుంది. జర్నలిజానికి ఈ మతాలకి ఏం సంబంధం? అట్లా చేసే వాళ్ళని జర్నలిస్ట్ ఎట్లా అంటారు అనేది క్వశ్చన్. మీలాంటి జర్నలిస్ట్ సంఘాలే చెప్పాలి, నేనైతే జర్నలిస్ట్ను కాదు. నేనేమంటున్నాడు ఉపేంద్ర అన్న, ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పాలి సమాజంలో మనం, ఓకేనా? ఫుడ్ పాయిజన్ ఉంటే కనుక క్వశ్చన్ చేయి. నిన్నగాక మొన్న అత్తాపూర్లో హల్దీరామ్లో ఫుడ్ పాయిజన్ జరిగింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేసింది, అవునా? చూసినాం, దాని గురించి మాట్లాడరా? మేము మార్వాడి నకిలీ దందా, మార్వాడి మోసాలు మొత్తం పెట్టినాం. పానీపూరి అమ్ముకునేటువంటి పానీపూరి ప్యాకెట్ ఉంటుంది అన్న, దాని పేరు ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందా ఉపేంద్ర అన్న? వాడు ఎప్పటి నుంచో బండి మీద అమ్ముతున్నాడు తెలుసా? ఫలోడా బండ్లు అమ్ముతారు రోడ్ల మీద, ఒక్కడు కూడా తెలంగాణ బిడ్డ కాదు, అంతా రాజస్థాన్ మార్వాడీలు అమ్ముతారు. వాళ్ళు రోజు 6-7 వేలు సంపాదించుకుంటాడు, ఒక్కొక్క గ్లాస్ 150 రూపాయలు పైనే. సరే ఇదైతే 50, అవునా కదా? దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అడిగినావా? ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి ఉపేంద్ర అన్న. పెద్ద పెద్ద హోటళ్లలో 5 స్టార్ 3 స్టార్ హోటళ్లలో ఏంది ఆ వలి ఎవరైతే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఈయన జులుం జలాయించండి అంటారు, అంతే కదా? అన్ని తెలిసి కూడా క్లియర్ గా కనిపిస్తుంది కదా, క్లియర్ కనిపిస్తుందా? అవునా కదా? వివక్షత. ఇప్పుడు ఆ వలి ప్లేస్ లో ఎవరో శ్రీనివాసో లేదంటే రాముడో లేదంటే కృష్ణుడు అట్లా పేరున్న వ్యక్తులు అంటే ఏంది మరి ఈయన రియాక్షన్ ఎట్లుంటుండే? నాకు తెలియదు, మరి ఆయనే చెప్పాలి. అలా ఉండలేదు కాబట్టే కదా ఇప్పుడు హల్దీరామ్కు పోవట్లేడు, ఆ ఫలోడా బండ్లను అడగట్లేడు, ఈ పానీపూరి గప్చిప్లను వాళ్ళు అడగట్లేడు. ఇలా కల్తీ చేసేటువంటి ఇంకా చాలా దాదూస్ ఉన్నాయి, ఢిల్లీ మిఠాయి ఉన్నది, ఈ చాలా దుకాణాలు ఉన్నాయి, మొచ్చటి కల్తీ చేస్తుర్రు, ఫుడ్ పాయిజన్ అవుతుంది. వాడు ఏకంగా జగిత్యాల దగ్గర ఏమంటారు పానీపూరిలో వేసే టాయిలెట్లో వాడే వాటర్ తీసుకొచ్చి పోసిండు. నేను చెప్పుడు చాగంటి కోటేశ్వరరావు చెప్పిండు, పానీపూరి దండవండి బాబు, అది ఏం పోతాడో తెలియదా అనడా లేదా? వాడి మీద చర్యలు ఉండవు, వాడి మీద మాట్లాడరు. కాబట్టి ఇది ఒక రకమైన దేశ నలుమూల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, లేదంటే సామాజికవేత్తలు, లేదంటే సోషల్ యాక్టివిస్టులు అందరూ చలించిపోయి వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నప్పుడు సోకాల్డ్ ఈ ఛానల్ సంబంధించిన వ్యక్తులు, ఆ జర్నలిస్టులు వీళ్ళకి ఎందుకు పశ్చాత్తాపం కలుగుతలేదు అంటారు అసలు? ఇప్పుడు మీరు కూడా చాలా మతపరమైనటువంటి చర్చలు మన ఛానల్లో కూడా పెట్టారు, కానీ చర్చ అర్థవంతంగా ఉండాలి. దానికి ఒక మీనింగ్ఫుల్ బైబుల్ గురించి పెట్టినా, భగవద్గీత గురించి పెట్టినా, నేను ఒక అర్థవంతంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి, అన్న మీరు మమ్మల్ని ఇలా అంటారు, వాళ్ళు మిమ్మల్ని ఎలా అంటారు, అలా అనకూడదన్నా పెట్టాలి, తప్పలేదు. మన ఛానల్ కూడా చాలా పెట్టారు కదా. కానీ పర్టికులర్గా వాడు మళ్ళీ ఏమన్నాడు తెలుసా, హిందువులు అని తిట్టినవాడు, తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు, ఐడియా ఉందా? హిందువులు శతకాని వాళ్ళు అని వాడు తిట్టిండు, గుర్తుందా? తిట్టిండు వాడిని, అంటే వాడు ఏంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడు, చేసి షో మేము ఐడి కార్డ్, ఎంతమంది వచ్చిర్రు, ఏంది ఇంగ్లీష్ వచ్చా ఆయనకు, నువ్వు ఇదే పెద్ద దగ్గర పోయి అడగలుగుతావా? నీ అక్యురేటెడ్ జర్నలిజం, నీకు ఐడి కార్డు ఉందా అని అడిగితే ఏంది నీ పరిస్థితి? ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తే ఆధార్ కార్డు పాస్పోర్ట్లు జేబులో పెట్టుకుని తిరుగుతారా అన్న? పోనీ మరి ఆయన ఏమో ఆధార్ కార్డు పాస్పోర్ట్ లేనోడు కాదు కదా, ఇప్పుడు ఉంది కదా. ఆయనకు తీవ్రవాదుల సంస్థలతో సంబంధాలు ఉన్నాయంట, ఉంటాయా? మరి తీవ్రవాద సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు చేస్తుంటే నీ కూటమి ప్రభుత్వం ఉన్నది, మరి నువ్వేం చేస్తున్నావు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు కదా ప్రజలు. అంటే వీళ్ళ దగ్గరుండి ప్రోత్సహిస్తారు ఎట్లా? ఇప్పుడు తీవ్రవాదుల సంస్థలతో సంబంధాలు ఉన్నాయి అంటారు వాళ్ళు. తీవ్రవాదుల సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి సంఘాల కార్యకలాపాలు నువ్వు ఎలా నడవనిస్తున్నావు? ప్రెస్ మీట్ పెట్టి కూడా పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి ఆ సంఘానికి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు? నీ కూటమి ప్రభుత్వం ఉన్నది, మరి ఆ నెలలో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి? ఇప్పుడు సంవత్సరం. మరి ఏడాది నుంచి ఎన్ని చేస్తుందా, నువ్వు ఎందుకు పట్టుకోవట్లే? కాబట్టి మీరు ప్రతిదీ తప్పే. ఇది ఒక వీడియో వైరల్ ఎట్లుందన్న, మీరు వాళ్ళ ఇంటికి నంద్యాలకు పోయారు, వాళ్ళ జీవన విధానం ఎట్లుంది, వాళ్ళ కార్యక్రమాలు ఎట్లున్నాయి, ఏం చేస్తారు వాళ్ళు అసలు? వాళ్ళు ఈ కోవాబన్ మీద ఆధారపడే ఉండే జీవితాల ఎట్లా? వాళ్ళు చాలా నిరుపేదలు అన్న, చాలా నిరుపేదలు. మేము పోయినాము, అడిగినాము, మాట్లాడినాము,
బాబాయ్ ఏంటి కథ అని చెప్పేసి అడిగితే నాయన మేము ఏదో చేసుకుంటే బతికేటోళ్ళు నాయన, రోజంతా ఈ బన్ను మాకు 3 రూపాయలు పడుతుంది, నువ్వు అది తినపోయినవే 3 రూపాయలు పడుతుంది మాకు, ఈ పాలు చక్కెర కొంత రవ్వ వేస్తాం కాబట్టి 10 రూపాయలు తక్కువ కంపెనీ, రవ్వ ఏమిటి పెద్ద నేరం ఏం కాదు కదా, అదేం పెద్ద ఇదేట్లేదు కదా, కొంత రవ్వ కలుపుతా ఉన్నాడు, రవ్వ కలుపుతుంది కాబట్టి తక్కువ కమ్ముతున్నాడు. పాల నుంచి రవ్వ లెక్క కావాలంటే 2-3 10 రూపాయలకు అమ్మేటువంటి దాంట్లో రవ్వ కలపడం ద్వారా ఏం చేస్తున్నంటే కొంత క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ కమ్ముతుండు. రవ్వ కలపడం ద్వారా అదేం పెద్ద ఇదేం కాదు కదా, ఎవరైనా అనుకుంటారు కదా. నీళ్లు కలపని పాలు ఉన్నాయా భయ్ ఈరోజు? ఉన్నాయా అన్న? నీళ్లు కలపని పాలు ఉన్నాయా? కల్తీ లేని పదార్థమే లేదు కదా. దాంట్లో భాగంగా ఏదో 2 రూపాయలు మిగులుతాయమనే ఉద్దేశంతో కలిపితే రవ్వ కలిపి ఉండొచ్చు, కానీ ఏదో కలిపిండు ఏదో చేసిండు, పిల్లలు పుట్టరు అంటారు. మీరు చూడండి చూడండి, మీరు చూపించండి. దగ్గర తింటారు కదా, తిన్నా కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా చీరలు జాకెట్లు వేసుకున్న అక్కలు అమ్మలే కదా, వాళ్ళంతా హిందువులే కదా. పంపుతా. కాబట్టి ఇది ఒక ఇంటెన్షన్ కావాలని చేసింది అని స్పష్టంగా కనపడుతుంది కదా ఉపేంద్ర అన్న. మీరు కావాలంటే నేను వాళ్ళ నెంబర్ ఇస్తా, మీరు పోండి. ఇదంతా ప్రిపరేషన్ మీరు చూడండి, చూపించండి, మన ఛానల్ కూడా చూపించండి. వాళ్ళ ఇంటి ముంగట్నే అన్న. మరి 40 ఏళ్ళ నుంచి వాళ్ళ ఊర్లో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు తింటారు. ఎప్పుడు జరగని ప్రమాదం కేవలం సమ్మక్క సారక్కల జాతరకు ఒక ముస్లిం వ్యక్తి అమ్ముకోవడానికి వస్తేనే జరుగుతుందా ఉపేంద్ర అన్న? చెప్పన్నా. ఆ 1,00,000 రూపాయల సామాను ఏదైతే ఉందో బన్నులు గిన్నులు మొత్తం ఆడ పడేసి భయభ్రాంతులకు గురై వెళ్ళిపోయారంట. ఆ రోజే పెద్ద మనిషి నన్ను ఊళ్ళాపి. ఇంకో బ్రేకింగ్ న్యూస్ నిన్ననే చూసాం. అవును, ఆ భాషాబాయ్ అని కూడా ఎవరో ఈ బన్ను తయారీకి సంబంధించిన వ్యాపారి చనిపోయాడు, గుండెపోటుతో చనిపోయాడు అని విన్నాం మనం. సమ్మక్క సారక్క జాతరకు వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు, వాళ్ళు పంపించాడు అని అనుకుందాం. ఈ ఆయన కూడా ఏం బన్నులు వాళ్ళు ఏం తయారు చేయడన్నా ఒక కంపెనీ దగ్గర నుంచి తెచ్చుకుంటాడు. ఓకేనా? అలా పంపించినటువంటి వ్యక్తి అయినా ఇప్పుడు ఎవరైతే ఉంటారో అక్కడ వ్యాపారస్తులందరినీ మీరు తీవ్రవాదులు, మీరు ఏదో చేస్తుర్రు అనేటువంటి ఇది చేయడం ద్వారా ఆయన స్టాకు అమ్ముడు పోకపోవడంతో మనస్తాపానికి గురై 1,00,000 రూపాయల మాలు మొత్తం ఎక్కడికక్కడ ఇలా పడిపోయిందని, 2 పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయాలి, మమ్మల్ని చనిపోయింది. మనలాంటి ఎవరు దీనికి కారణం ఎవరు? మరి మీరే చెప్పాలి, ఎవరు దీనికి కారణం ఎవరు? ఇంకా ఎన్ని చావులు చూడాలి ఇలా? ఇటువంటి భావజాలాన్ని నూరి పోసేది అటువంటి వ్యక్తులలో ఎవరు ఉపేంద్రన్న? చెప్పు. ఎప్పుడు అన్నావా? అని నీ మతంతో కులంతో ఏం పని? నువ్వు సెన్సేషనల్ కావడం కోసం, నువ్వు హైలైట్ కావడం కోసం ఒక చిన్న బన్న అంశం ఇప్పుడు ఒక మనిషి ప్రాణం మీద తీసిండు. ప్రాణం ఆల్రెడీ పోయింది కదా, ఎవరు బాధ్యత వహించాలి? నువ్వు నిజంగా హైలైట్ కావాలనుకుంటే రాజకీయ నాయకుల గల్లా పట్టుకో. 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తావు? అవినీతి చేసే వాళ్ళ గల్లా పట్టుకో. అరే గల్లా పట్టుకున్నా పలాని చౌదరి అంట అని అడగొచ్చు. రేవంత్ రెడ్డి గల్లా పట్టుకో, 6 గ్యారెంటీలు ఏమైనాయి అని అడుగు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమని 2 ఏళ్ళ అధికారులకు వచ్చిందని అడుగు. నరేంద్ర మోడీ గారిని అడుగు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా అడుగు. 15 లక్షలు ఏమైనా అడుగు. నిరుద్యోగాన్ని ఎప్పుడు రూపుమాపుతామని అడుగు. తీవ్రవాదాన్ని ఎప్పుడు అంతం చేసి రాజకీయ నాయకుడిని కదా నువ్వు అడగాల్సింది. ఇవన్నీ పక్కన పెట్టేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇదే పలానోడు, పలాని కులం, పలాని మతం, నీలోనే అహంకారం ఉంది. చాలా మంది మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు కమ్మళ్ళు వాళ్ళ పేరు చివరిలో చౌదరిని తొలగించుకొని ఈరోజు చాలా మంది ప్రజల కోసం పనిచేసినట్టు వాళ్ళు ఉన్నారు, సందర్భాలు ఉన్నారు. మీరు కులాన్ని తీస్తారా అని అనొచ్చు. కాబట్టి స్పష్టంగా కనపడుతుంది నువ్వు ఒక ముసుకేసుకొని ఈ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి తయారైనటువంటి వ్యక్తివి. నీ వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరో మాకు తెలుసు. కాబట్టి మేము నిర్మూమాటంగా నేను పార్టీలో ఉన్నాను, నేను పోటీ చేసిన దీంట్లో నువ్వు పార్టీ కండవ కప్పుకోకుండా పార్టీకి అనుకూలంగా పనిచేసుకుంటూ నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటావు. ఒకసారి ఏమో సైకాలజిస్ట్ అంట, వాళ్ళందరూ తిరగబడితే లేదు నేను జర్నలిస్ట్ అంట. ఇప్పుడు మీరు తిరగబడితే లేదు నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను. ఇంకెన్ని విషయాలు వేస్తావు? ఎంత ఆగం చేస్తావు? నిజంగా అతను బన్ను తినేటప్పుడు ఇదైతే కనుక చెమటలు ఎందుకు పట్టినాయి అని అంటున్నాడు. చెమటలు పడితే తప్పు చేసినట్ట ఉపేంద్రన్న. మరి ఏ చెమటలు నరేంద్ర మోడీ గారు అటు పక్క కూర్చున్నాడు, మీలాంటి జర్నలిస్ట్ ఇటు పక్క కూర్చున్నాడు. సార్ గోద్రా అల్లర్లలో ప్రధానమైనటువంటి నిందితులు మీరే అంటగా సార్ అని అడిగితే ఇలా 7 చెర్ల నీళ్ళు తాగిన ఆయన చెమటలు పెట్టి ఉందా? ఐడియా ఉందా మీకు? ఆ వీడియో తప్పు చేసినట్ట, మరి చేసినట్ట. కాబట్టి ఇలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎవరి దగ్గర శ్యామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్నే ఇస్తే తింటారు. ఇప్పుడు ఆయన విధానం కూడా ఎట్లుందన్న అంటే, ఇది మీరు తయారు చేసి మీరు అమ్ముతారు కానీ మీరు ఎప్పుడన్నా తింటారా అంటే పాప ఆయన తట్టుకోలేక తినే పరిస్థితి వచ్చింది. తిన్నాడు కదా నువ్వు. అసలు దీని కొద్దిగా తిని చూడు, నువ్వు తిని చూడు ఎంత బాగుందో.
తిన్నాడు కదా, తినకపోతే నువ్వు అన్నట్టు నా దురదృష్టం ఏంటంటే కోవా తీసుకొచ్చారు కానీ బన్ను లేదుగా. బన్ను ఎగబడి తిన్నారే అందరూ. తిన్నట్టు ఎగబడి నేను కూడా తిన్నా. ఇప్పుడు అంటే మీకు ఎందుకు తెచ్చిన మీకు ఇంటర్వ్యూ ఫోన్ చేసేటప్పుడు నేను అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, అబ్బాయి వస్తుందంటే నా కోసం కూడా తీసుకొచ్చిన. ఇలాంటి జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఛానల్ కి ఇలాగే పిలిస్తే ఆయన తిన్నాడు, వాళ్ళ ఛానల్ వాళ్ళు అందరు తిన్నారు, మా పార్టీ వాళ్ళు తిన్నారు. చివరికి మీకు వచ్చేసరికి ఇది మిగిలింది, మీరు కూడా టేస్ట్ చేయండి. నేను టేస్ట్ చేస్తా, తప్పకుండా నేను టేస్ట్ చేస్తా. ఇగో నేను టేస్ట్ చేస్తా, ఒకసారి స్మెల్ చూడండి. ఇక చూడండి, ఇగో నాకు ఇవ్వండి మీ ఫింగర్ తోటి. పర్లేదు, నాకు తీసుకోండి. నాకు ఎంగిల్ తినడానికి కూడా బాధ ఏం లేదు అన్న. ఎంత వివక్షత. పోనీ స్మెల్ కూడా చూడండి ఎలా ఉందో, చూడండి. లేదు స్మెల్ కూడా చూడాలి. బాగుంది, కొంచెం ఇచ్చిపోరా. 4 రోజులు అయింది. చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో ఏమైనా ఉందా? టేస్ట్ ఏం లేదు కదా. సరే, నీకంటే పిల్లలు పుట్టిన భయపడి వాళ్ళు అంటే ఈ రకంగా చేయడానికి గల ఆంతర్యం ఏంటి? నేనేమంటున్నా, నిజంగా ముస్లింలు ఫుడ్ జిహాదియా చేయగలిగితే వాళ్ళకి హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ రోజుకి ఎంతమందికి బిర్యానీలు పెడుతున్నారు, రోజు ఎంతమంది పాయా సూప్ తింటున్నారు, రోజు ఎంతమంది అయితే ముస్లింల ఐటమ్లు ఎగబడి ఎగ్జాంపుల్ నేనే అండి. నాకు చాలా మంది ముస్లిం మిత్రులు ఉన్నారు, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా, అరే మీ పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే విలువరా బాబు, ఒక 10-12 రకాల ఐటమ్లు పెడతారని ఇష్టపడి తింటాం. ఫుడ్ జిహాదియా చేయదలుచుకుంటే ఈ కోవా బండ్లు ఎందుకు చేస్తారు? బిర్యానీ హైదరాబాద్ 1000 మంది తింటారు కదా, మరి దాన్ని ఎందుకు చూడరు? మీరు లేని ఆలోచనలు ఇయ్యకండి వాళ్ళకి. అంటే చేయగలిగితే అంటారు కానీ అన్న ఇప్పుడు ఈ రకంగా విషయాన్ని నింపడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కలిసి ఉండేటోళ్ళం. మనకు తెలిసిందల్లా ఒకటే, దొరతనానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, మన ప్రాంతం మీద దోపిడీ చేసేటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం పోరాటం చేసింది. అవును, అది తెలంగాణ నైజాం కదా. తెలంగాణ నైజాం సూపర్. భౌగోళిక తెలంగాణను సాధించుకున్నది కూడా మనం అదే కోణంలో. కృష్ణా జిల్లా ఖమ్మంలో అయినా, రాయలసీమ రెడ్డిలో అయినా, సీమాంధ్ర దోపిడీదారులకు మేము వ్యతిరేకం, వాటాలని తీసుకోపోతున్నానే కదా వ్యతిరేకం తప్ప సామాన్య కూలీ నాలి చేసుకునేటువంటి కార్మికుడికి, కష్టజీవికి, ఆంధ్ర నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా సరే నా తెలంగాణ తల్లి ఇంత బువ్వ పెడుతుంది, ఆశ్రయిస్తుంది, నీడనిస్తుంది. ఎవరిని కూలోనికి మేము వ్యతిరేకం కాదు, పెద్దోనికి మేము వ్యతిరేకం, కార్మికుడికి మేము వ్యతిరేకం కాదు, పెట్టుబడి కార్పొరేట్ కంపెనీకి మేము వ్యతిరేకం. మా తెలంగాణ సమాజం నైజాం అది. చాలా మంది అంటారు మీరు ఆ మార్వాడి గో బ్యాక్ అన్నారు కదా, ఆ మార్వాడుల్లో అయితే మీకు నచ్చరు కానీ పక్కనున్న ఆంధ్రోళ్ళు మీకు ఎట్లా నచ్చరు. గుర్తుపెట్టుకోండి, నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. నా ప్రాంతం ఏ పేదవాడిని ఆదరిస్తుంది, కానీ నా ప్రాంతం అస్తిత్వాన్ని దెబ్బతీయాలి, నా ప్రాంతంలో అల్లర్లు సృష్టించాలి, నా ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఖరాబ్ చేయాలి, నా ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను దోసుకొని పోవాలనుకున్నప్పుడు రామోజీరావు లాంటి కూడా పచ్చళ్ళు అమ్ముతూ వచ్చారు నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూసున్నారు నా తెలంగాణ జిల్లాలో, ఆవు బర్రెతో ఊళ్ళోకి వచ్చి బామ్మగారితో ఓటలు నడిపి భూములు జాగలు లీజుకు పొంది సర్కారండతో సేద్యం చేసి, ఇగో ఇటువంటి దొంగలకు మేము వ్యతిరేకం. గుర్తుపెట్టుకోండి, నా తెలంగాణ నైజాం అది. కాబట్టి పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చి 100 ఎకరాలు సంపాదించి మా వేలాది విద్యార్థుల సావులకు కారణమై 60 ఏళ్ళు మమ్మల్ని వెనకకు నెట్టిర్రు. అందుకే మా విద్యార్థులు అమరులై మాకు ఈ నేలను సాధించి పెట్టిర్రు. మీరు ఏదైనా ఉంటే చర్చ పెట్టండి, తప్పలేదు, నువ్వు ఏ పార్టీలో అయినా ఉంటావు. కానీ ఇక్కడ మతం ముసుకేసుకొని నా ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎవరైనా సరే, నేను తప్పు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా చట్టం ఉంది కదా అన్న శిక్షించడానికి. నువ్వెవరు అసలు, నీకు ఏం అథారిటీ ఉంది? మనకు కూడా ఇప్పుడు జర్నలిస్టులకు కూడా అన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి మనకు కూడా. మరి ఆ పరిధిలో కట్టుబడి పనిచేయాలా లేదా? ఆ వ్యవస్థకైనా సంస్థకైనా నువ్వు వెనకేసుకొచ్చుకున్నావు, మళ్ళీ నువ్వు తీసుకొచ్చి నువ్వు డిబేట్లలో కూర్చొని చేసిందే బుద్ధి తక్కువ పని రా అంటే లే ఇదే కరెక్ట్ అని తిను అంటావు, ఉంచుకుంటూ తినంటున్నావు. ఈ లవ్ జిహాదీ విషయాన్ని నేను దేశాలు ఖండాంతరాలు దాటించిందంట, చర్చ పెట్టిందంట. మరి మనోళ్ళు కూడా నిజంగా ముస్లింలు చేస్తే అరబ్ ఓకేనా, అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన దుబాయ్ గానీ, మస్కట్ గానీ, కువైట్ గానీ, అక్కడ కూడా మన జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్ ఇక్కడ నుంచి చాలా మంది పోయారు కదా. హిందువులను టార్గెట్ చేసి చేయాలనుకుంటే మరి ఆడున్న ఫుడ్ చేయరా, పెత్తర చేయరా, మరి అలా చంపరా, చెప్పు మీదరన్నా. కాబట్టి ఇదంతా ఒక డ్రామా. అరే తప్పు చేసేవాడు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్, ఎవడైనా ఏ కులంలో అయినా మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ఏ ప్రాంతంలో అయినా మంచోడు. నువ్వు దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడు, తప్పులేదు. కానీ ఇలా తప్పు చేసి నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేస్తే అయిపోయిందిలే నీ పని. నీ వల్ల ఒక నిండు ప్రాణం అయింది. ఎవరు తీసుకురావాలి? 2 పిల్లలు అంట, ఆడపిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి? భాషాబాయికి. చూసారా మీరు ఆ వీడియో? చూడండి మీరు కూడా. కాబట్టి 15 రోజుల నుంచి బెంగ పెట్టుకుని అన్నం తింటలేడట. ఇప్పుడు వచ్చింది. మరి ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి? తప్పు కదా. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్, అక్కడనే మొహమ్మద్ దీపక్
తర్వాత ఒక క్రికెటర్ మహిళ మన ఇండియన్ టీం కారిని ఆడినామే. నిన్నగాక మొన్న ఇక్కడ పేరు అడిగి మరి వివక్ష చూపించాడు బీసీ మునుగోడులో, నువ్వు బీసీవి కాబట్టని. మా మూత్రం దాగు మలమూత్రాలు లాగానే అవమానించాడు ఒక రెడ్డి. ఈ రోజు అది అసలు నీకేం సంబంధం? నువ్వు కమ్మ అంటున్నావు కదా, చౌదరి అంటున్నావు కదా, కమరాజులు చంపింది సమ్మక్క సారక్కని. పైడిద్దరాజు ఎవరన్నా? కాబట్టి నీకే ప్రతాపరుద్రుడు ఎవరికి జరిగింది యుద్ధం? నీకు చరిత్ర తెలియదు. అంటే ఈరోజు ముస్లిం రావద్దాను, రేపొద్దున ఏం చెప్తావు? మళ్ళీ కులాన్ని తీసుకొస్తావు. నువ్వు కలిపే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు హిందువుల పండుగ అంటున్నావు. హిందువుల పండుగ అయితే ఏం చేయాలి? చిన్న జీరని అడగాలి. మా హిందూ దేవతను అన్న చూసిన ఇంతకుముందు మా హిందూ దేవతలను ఎందుకు అవమానించినావు అన్న క్వశ్చన్ చేసి నిలదీసి అడగాలి. ఆయన అవమానిస్తే లేదు, ఆయన శివుడిని అవమానిస్తాడు. శివం ఉన్నటువంటి ఇల్లు మొత్తం శివంతో సమానం అంటాడు. వాళ్ళు అనొచ్చు. అదే నేను స్టేట్మెంట్ పాస్ చేస్తే ఈ పాటికి నన్ను ముక్కలు చేస్తుంది. వాళ్ళైతే ఏమనొచ్చు. ఇది మారాలి. అంటే బ్రాహ్మణులు అనేటువంటి వ్యక్తులు ఎంత దిగజారైనా మాట్లాడచ్చు. మేము సత్యం మాట్లాడితే మేము చెడ్డవాళ్ళం. కానీ ఒకవైపు ఈ మన టెక్నాలజీ పరంగా రాష్ట్రాలు, అంతర్రాష్ట్రాలు లేదంటే అంతర్జాతీయంగా మనం రాకెట్లు పంపే పరిజ్ఞానం ఒకవైపు, ఇంకోవైపు ఈ కులాలు మతాలు అని చెప్పి లేదంటే పూర్వీకులు చెప్పిన మాటలకు అది ఇది నన్ను ముట్టరాదు, తట్టరాదు, ఇది చేయరాదు అని ఈ ఆచారాలు ఒకవైపు. అంటే ఇంత టెక్నాలజీలో కూడా ఇలాంటి ఆచారాలు పనిచేస్తున్నాయా? ఇలాంటి ఆచారాల కోసం మనుషులు పనిచేస్తున్నారా? అంటే చేస్తున్నారని అనుకోవాలి కదా. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అన్న, మనం ఎలా ఉండాలి అంటే రాజకీయంగా చాలా విమర్శలు చేసుకోవాలి. నా పార్టీ మీద నువ్వు వేయచ్చు, నీ పార్టీ మీద నేనే వేయచ్చు, ఎవరినైనా వేయచ్చు. అరే ఎప్పుడో చచ్చిపోయినటువంటి నెహ్రూనే, రోజు చచ్చిపోయిన నెహ్రూ మొట్టమొదట ప్రధాని మన దేశానికి. నెహ్రూ చేయలేదు పక్కన పెడదాం. ఆయన పొద్దున్న లేస్తే తిట్టి చాపిస్తారు వీళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ప్రాణాలతో ఉన్నాడు కదా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. ఆయన అన్ని తిడితే ఈయన ఎన్ని తిట్టాలి? అని తిడితే హామీలు ఇచ్చి నెరవేర్చట్లేడు. మా కాజిపోట కోచ్ ఫ్యాక్టరీలే, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలే, మా నవోదయ పాఠశాలలే, మా గిరిజన యూనివర్సిటీ ఇవ్వలే. మేము అడిగినాం గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. 15 లక్షలు ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగాన్ని రూపుమాపలేదు, తీవ్రవాదాన్ని అంతం చేస్తాను చేయలేదు, మన దేశాన్ని తార స్థాయికి తీసుకుని నెంబర్ 1 స్థానంలో పెడతాను చేయలేదు. ఇదంతా రాజకీయ విమర్శలు వస్తాయి కదా. నువ్వు పాలకుల్ని క్వశ్చన్ చేయి. నాట్ ఓన్లీ బీజేపీనే అంటలే, రేవంత్ రెడ్డిని అడుగు, ఇంకోళ్ళని అడుగు, పాలకుల్ని అడుగు, నీ ఎమ్మెల్యేని అడుగు, నీ ఎంపీని అడుగు, నీ నియోజకవర్గం రోడ్డు కావాలని అడుగు, కాలేజ్ అడుగు, స్కూల్ అడుగు, యూనివర్సిటీ అడుగు, నీ కులానికి ఏం కావాలని అడుగు, నీ గ్రామానికి ఏం కావాలని అడుగు, నీ మతానికి ఏం కావాలని కూడా అడుగు, తప్పులేదు. కానీ నువ్వు పొద్దున్న లేసే కులం అని ఇప్పుడున్నాడు అన్న, ఆడేవాడో బాబరు ఇప్పుడున్నాడా, ఆడేవాడో బ్రిటిషోడు 200 ఏళ్ళు వెళ్ళిండట, ఆడు ఇప్పుడున్నాడా దేశంలో? లేడు కదా. మన దేశాన్ని పాలించేది మన భారత పాలకులే కదా. మరి మన బతుకులు మార్చాల్సిన వాళ్ళు ఎవరు మార్చాలన్నా? ఈ దేశంలో పాలకులే కదా. వాడు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు కదా. మనల్ని పాలించేది ఎవరు? 78 ఏళ్ళ నుంచి మన దేశ పాలకులే కదా, మన భారతీయులు. మహమ్మదీయులు ఇంకోడు బాబరు, అక్బరు, జిన్నాలు ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు అంత తప్పుడు ప్రచారం చేస్తారు. నేను చెప్పింది సత్యం, నువ్వు విమర్శ చేయి, తప్పలేదు. ఈరోజు మొత్తం ఓట్లకు ఏమంటారు, నోట్లు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఒక పక్కన దేశం అంతా ఏదైపోతుంది, పర్టిక్యులర్ రాష్ట్రాలను టార్గెట్ చేసి మరి ఇది చేస్తూ ఉన్నారు, వివక్షత చూపిస్తూ ఉన్నారు. మా సౌత్ పైన ఎప్పుడో ఉత్తరాది వివక్షత ఉందని మేము కొట్లాడుతూ ఉన్నాం. కొట్లాడు, తప్పే ఉన్నది. మనకు కావాల్సినటువంటి హక్కులు అడుగు అని మీరు అన్నట్టు. ఇప్పుడు ఇంత రాకెట్, ఇంత టెక్నాలజీ ఏ కాలంలో ఉన్నాం అన్నమాట. ఇంకెక్కడ ఉన్నాం? మతం కులం చూసి అడిగి వివక్ష చూపించేటువంటి కాలమా? ఎవరికి అవమానం? ఇది మన దేశానికి, మనకు కాదు అవమానం. అలా తప్పు చేస్తే ఎవడన్నా వాడిని శిక్షించాల్సింది పోయి నువ్వే నీ కులం ఏంటి, మతం ఏంటి అని అడిగితే మరి ఇటువంటి భావజాలం పెంచి ఇప్పుడు నిజంగా తప్పు చేసి ఉంటే వీళ్ళు స్టూడియోలలో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నంద్యాలలో ఇప్పుడు ఆ వలి ఇల్లు తెలుసు, వాళ్ళకి తెలియకుండా మీలాంటి చెప్తే మీరు తీసుకుపోతారు కదా, ఆ తయారీ ప్రక్రియ చూపిస్తారు, ఏం కలుపుతున్నారు ఏందనేది వాళ్ళు కూడా లైవ్ లో చూపించచ్చు కదా. పోవట్లేదంటే ఎవరు దొంగలని అర్థం చెప్పు, నువ్వే చెప్పు. మేమైతే పోయినాం, చాలా తెలంగాణ నుంచి చాలా జర్నలిస్టులు పోయినాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పోయింది, చాలా ఆంధ్రాలో ఉన్నటువంటి. అరే ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయారు, తిన్నారు. వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు కదా. ఇక్కడ మినిస్టర్లు నారా లోకేష్ కూడా తిన్నాడు, ఒక్కడే కొడుకు అనుకుంటా, ఆయన ఒక్కడా కొడుకు బిడ్డ నాకు తెలియదు. మా ఇంకోళ్ళు కూడా సంతానం కావాలి, మరి ఆయన ఎందుకు తిన్నాడు? ఆయన కూడా తింటా అంటున్నాడు, ఆయన కూడా పిల్లలు కావాలి, నాకు కూడా కావాలి పిల్లలు. ఇదంతా ఒక ప్రాపగాండాను సృష్టించి ఏందన్నట్టు. ఇప్పుడు కొంతమంది ఏమో కోవాలో పాయిజన్ ఉంది అంటున్నారు, కొంతమంది ఏమో లేదు ఎక్స్పైరీ లేకుండా అమ్ముతున్నారు, ఇది తింటే విషం అంటున్నారు, కొంతమంది ఏమో దీన్ని తింటే పిల్లలు పుట్టారు అంటున్నారు. అసలు ఇప్పుడు పిల్లలు పుట్టారా, ఇందులో విషం ఉందా, ఫుడ్ జిహాదా, ఇలా అసలు ఏందన్నట్టు? ఏ జిహాది కాదు, ఏ హలాల్ కాదన్న. నువ్వే తిన్నావు కదా ఉపేంద్రన్న, నా మదర్ ప్రామిస్ చెప్తున్నా, తల్లి తోడు, నేను ఎలా తీసుకొచ్చాను దాని నిండా తీసుకొచ్చా, అందరు తినగా మిగిలింది. అందుకే నేను తిన్న తర్వాత తప్పుగా
ఫీల్ అయ్యి నాకు తెలియదు కానీ నేను తిన్నది నువ్వు బ్యాగులో పెట్టుకుని తిరిగా. నిన్న మా పార్టీ పీసీకే పార్టీ వాళ్ళు అందరం తిన్నాం, అందరం తిన్నాము. నాకు కలిసినటువంటి వ్యక్తులకు అందరికి ఇచ్చా. దాంట్లో ఏమైనా కలిసి ఉందా అన్న, నీకు ఏమైనా అనిపించిందా? అలా చేసిన వారు ముస్లిము ఎక్కడో చేస్తే ఈయనకి ఎందుకు ముడి పెడతావు? ఈయనకు ఆధార్ కార్డు లేకుండా రోహింగ్యా ఏం కాదు ఈయన, నువ్వు అన్నట్టు. ఒకవేళ మీ ఇంటెన్షన్ రోహింగ్యాలు అయితే కనుక వాళ్ళు ఏం రోహింగ్యా కాదు కదా. కర్నూలు వెలుగూడు అనేటువంటి గ్రామం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా పౌరాల గుట్ట, ఆ పక్కనే వాళ్ళ ఊరు. మేము వెళ్ళాం, అక్కడి నుంచి బతుకు తెరువు కోసం వచ్చాడు. అరే నాకు మాట్లాడుకుని రావట్లేనా సార్, నాకు ఈ ప్రజా సంఘాలు ఏం చదువుతారు సార్, మేము చదువుకోలేదు సార్ అని అంటున్నా అమాయకంగా. పోయి మాకు తోచిన 5-10 సహాయం చేసి వచ్చాం. ఒక పేదవాడికి నువ్వు అండగా ఉండాల్సింది పోయి నువ్వు ఆయన మీద నీ ప్రతాపం, ఆయన మీద నీ ప్రతాపం మళ్ళీ నువ్వు సమర్థించుకుంటున్నావా? బాబర్ దగ్గర ముల్లాల దగ్గర తినవా? ఈరోజు రాజకీయ నాయకులు రంజాన్ మాసం స్టార్ట్ అయింది, పోయి పడి తింటారు. పోయి నీ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే కనుక మీ బీజేపీ నాయకులు ఒక్కరు కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్పకూడదని చెప్పు. పోవట్లే. ఆయన పేరు దత్తాత్రేయ గారు ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు కదా. హిందువులను, ముస్లింలను, క్రైస్తవుల్ని, సబ్బండ కులాల వాళ్ళని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళని పిలిచి అలాయి బలాయి పెడతాడు ఆయన. ఐడియా ఉందా? అన్ని రకాల ఫుడ్ పెడతాడా లేదా? అన్ని పెడతాడు, పెడతాడు, అన్ని పెడతాడు. మరి దాంట్లో ముస్లిం ఎగ్జిబిషన్ లో పెడతారు ప్రతిసారి. హైదరాబాద్ ఫేమస్, హైదరాబాద్ బిర్యానీ, ముస్లింలు మన అద్భుతాలు తయారీ వాళ్ళే అమ్ముతారా? అమ్మట్లే కదా. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఒక వివక్షత, ఒక దాడి. ఇటువంటి విద్వేషాలను పెంచి పోషించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు ఆ భావజాలను నింపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కంపల్సరీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఇంత నాయకులు మాట్లాడుతారు, ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడరు తెలంగాణలో? వీళ్ళంతా మనోళ్ళు కాదు, వీళ్ళంతా మార్వాడి జనత, వీళ్ళంతా నరేంద్ర మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. నా అనుమానం, నా స్టేట్మెంట్ ఇది. ఈ 3 పార్టీలు మార్వాడి, గుజరాత్ పార్టీలు ఇవన్నీ. లేకపోతే ఏందన్నా హిందువుల పార్టీలు ఏం వెళ్ళి తెలంగాణ పార్టీలు కదా, హిందువులు పక్కన పెట్టు. మేము తెలంగాణ హిందువుల వైపు ఉంటాం. మేము గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ హిందువులు మాకు సంబంధం లేదు. వాళ్ళు బతుకుతానికి వస్తే మాకేం బాధ లేదు. ఓకేనా? మా బతుకు తెరుగు దెబ్బ మీద కొడితే మేము తిరగవాలి. మీరు అటు ఇటు పోయి మార్వాడి మీదకి వస్తారు కదా, మీ ప్రాణం అంతా అటెక్కుస్తుంది. అంటే వాళ్ళు పెట్టుబడిదారులు కానా, మా ప్రాణం ముందుడు కాదే, మా కల్చర్ని పాటు చేసే. మీరు చూడండి, వలి 20 మంది చుట్టుముట్టి అంత థ్రెటన్ చేసినా సార్ అని ఒక అమాయకంగా ఫేస్ పెట్టి మేము ఏదో ఎండ కొడుతుంది సార్, 10 రూపాయలు వస్తాయి సార్, అట్లా ఇట్లా మేము తేలేదు సార్, ఫోన్ చూపించు అని అంటే మా ఓనర్ సార్ నాకు సంబంధం అంటే స్విచ్ ఆఫ్ అయింది సార్ అంటే ఛార్జింగ్ పెట్టి మరీ ఎక్కిస్తారంట. చూసిరా మీరు? ఫోన్ గుంజుకున్నారు, ఛార్జింగ్ పెట్టి మరీ ఇచ్చేస్తారంట. ఇంత థ్రెటన్ చేశారు, ఇంత అవమానించారే. అదే మారోడు చెప్తా, నా జాతి బిడ్డని, ఒక ఎస్సీని, ఒక బీసీని, నా సబ్బండ కులాలని, ఒక యాదవ్ కులస్తుని, ఒక మాల బిడ్డని అవమానించిర్రాబాయ్ అని చెప్తే వాడు అమ్మనా బుద్ధులు తిట్టాడు నాకు ఫోన్ చేసి. అలా తిట్టాడా? వాడు తెలుగు కూడా రావట్లేదు చక్కగా. ఏదో గోపుత్రసేన అన్నాడు. సర్రబాయ్ ఏదో పుత్రసేన నువ్వు, నీ సంఘం పని నువ్వు చేసుకో, నేను తెలంగాణ రా, ఇక్కడ పుట్టినట్టు నువ్వు ఎక్కడున్నావు నీ అంత చూస్తాను. సభ్య సమాజం మొత్తం చూసింది. స్టిల్ నో ఇప్పటికి కూడా నా దగ్గర నెంబర్ ఉన్నది. మరి అలా తిట్టాడు అవ్వాలి? తిట్టలే కదా. ఎవరికి అహంకారం ఉంది? నా రాష్ట్రంలో బతుక్కుంటూ తెలుగు వచ్చి, నీకు తెలుగు రాదు. ఈ రాష్ట్రం పక్క తెలుగు, ఉమ్మడి తెలుగు రాష్ట్రమే కదా మనది. ఉమ్మడి తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినాం కదా మనం. అలాంటి పక్క రాష్ట్రం కూడా 3-4 వేల కిలోమీటర్ల దూరం నుంచి ఏమన్నా గుజరాత్, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండా? రాలేదు కదా. ఇక్కడ ఏమైనా రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసిండా? ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి, ఆనే పుట్టి పెరిగిన వ్యక్తి, అక్కడనే వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి పక్క రాష్ట్ర వ్యక్తే కదా. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఎవరి శత్రువులో ఎవరి మిత్రులో ఈ రాష్ట్రానికి స్పష్టంగా అర్థమైపోయింది. మేము ఆంధ్ర వ్యక్తులకు వ్యతిరేకం కాదు, సీమాంధ్ర దోపిడిదారులకు వ్యతిరేకం. కూలీనాలు చేసుకుంటారు, మార్వాడోళ్ళైనా పేదోళ్ళు ఉంటే మేము వాళ్ళకి వ్యతిరేకం కాదన్నా, పెద్దోళ్ళకే వ్యతిరేకం. మా కల్చర్ని పాడు చేసే జమ్మన్న కొత్తగూడెం నుంచి ఒక ఆయన మార్వాడి ఆయన మాట్లాడినా, చామన్నా నేను ఇక్కడనే పుట్టినన్నా, ఇక్కడనే పెరిగినన్నా, ఈ తెలంగాణ యాస తెలుసు, నాకు భాష తెలుసు, ఈ కల్చర్ తెలుసు, నాకు మార్వాడి లాంగ్వేజ్ కూడా రాదన్నా. తెలుగు సంతోషం భయ్యా, ఇక్కడలా మనుషుల్లో కలిసిపోయి బతుకు, నా తప్పలేదు. మొత్తం అన్ని ఆధిపత్యం చెలాయిస్తా అంటే రేపొద్దున నా యాస ఉండదు, మా భాష ఉండదు. మేము ఎందుకు, మీరు అన్నారు కదా పొద్దున్న లేస్తే నీకు మార్వాడలు అన్నా, నువ్వు అన్నావు. మా భాషను అవమానించిర్రు అన్న, మా భాషను అవమానించిర్రు, మా తిండిని అవమానించిర్రు, మా సంస్కృతిని అవమానించారు. 60 ఏళ్ళు బుద్ధిరాజు వాళ్ళ ఫాదర్ గారు దీని మీద కొట్లాడండి, దీని మీద కొట్లాడండి. జీవితం మొత్తం గద్దరన్న దీని మీద కొట్లాడు, వెల్లిళ్ళ తక్క దీని మీద కొట్లాడు, మా రోజు వీరన్న దీని మీద కొట్లాడు. శ్రీకాంతాచారి అయితే కాలిపోయాడు, నా నేల నాకు కావాలని, నా అస్తిత్వం నాకు ఉండాలని, మా యాస నాకు కావాలని.
ఏం మొత్తం నీకు అంతకు నచ్చకపోతే కనుక మళ్ళీ వాళ్ళు ఇద్దరు జర్నలిస్టులు ఈ భాష హిందీ మాట్లాడాలంట, సారీ ఇంగ్లీషు మాట్లాడదంట. మరి మొత్తం మళ్ళీ వాడు ఎందుకు ఇంగ్లీష్లో క్వశ్చన్ వేసిండు, ఇంగ్లీష్లో ఎందుకు క్వశ్చన్ వేసిండు? వాళ్ళు ఏం తెలిసినాక ఆయన ముస్లిం అని తెలుసు, హిందీలో అడగాను ఉంటుంది చెప్పండి, నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు క్వశ్చన్ చేసినావు? అవమానించడానికి. అంటే నువ్వు అవమానించడానికి, నువ్వేదో తెల్ల ఇస్త్రీ బట్టలు వేసుకున్నంత మాత్రం నువ్వేదో పీకుడు అన్నా, పైలు అన్నా, నువ్వేమన్నా తప్పు కదా అన్న, చాలా కోపం వస్తుంది. తప్పు కదా, తనకు రాదని తెలుసు, చదువుకోవాలని చెప్పినా షో మీ యువర్ ఐడి కార్డు, షో మీ యువర్ ఎంతమంది వచ్చిర్రు, ఓ ఏం చేసిర్రు, ఎంతమంది మూట వచ్చిర్రు అని తీవ్రవాది లాగా ఆ చుట్టుముట్టి. ఇప్పుడు వాళ్ళు జనాలకు క్రౌడ్కి ఎలా ఉంటుంది, క్రౌడ్ది తప్పు కాదు, ఈయనొక్క ఆయన మాట్లాడుతుంటే ఏదో వస్తుంది. బండిని మొత్తం ఎత్తేసిరన్న, ఆ బండిని మొత్తం ఎత్తేసి పడేసి ఆ బండ్లు మొత్తం ఎక్కడిక్కడ వేసి తొక్కి ఎచ్చేసి, పోలీసులు కూడా ఇది తప్పు అంటే పోలీసుల్లో కూడా తిరగబడ్డారంట. ఆ సిచ్యువేషన్ ఉంది అక్కడ, పోలీసు వాళ్ళకు కూడా తిరగబడ్డారు. ఎవరు? జర్నలిస్టులు. హిందువులకు ఏదో జరిగిపోతుందని వీళ్ళే క్రియేట్ చేసి ఇది చేశారు. ఎవరికి హిందువులకి ఏ ప్రమాదం లేదు, ఈ రాజకీయ నాయకులతోనే ప్రమాదం హిందువులకు. హిందువులు వాళ్ళ రాజకీయ మనుగడ కోసం చేసే ప్రమాదం. హిందువులు సోదరభావంతో ఉంటారు, కలిసి ఉంటారు. మీరే చెప్పారు కదా, బుచ్చడి మంది ముస్లింల దగ్గర సోదరభావంతో కలిసి ఉంటారు కదా. హిందువులకు ముస్లింలకు జెన్యున్ ముస్లింలకు ఏం లేదు. మీకు నిజంగా అంత కోపం ఉంటే ఎంఐఎం బీజేపీ వాళ్ళు ఇద్దరు మీరు గల్లలు పట్టుకొని కొట్టుకోరు, లేకపోతే మహారాష్ట్రలో కనుక ఇద్దరు కలిసినట్టు పోటీ చేయరు. కానీ మీ రాజకీయ పార్టీ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి. మతాల మీద విషం జిమ్మే కొంతమంది మీడియా ఛానల్స్ లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు ఇట్లా ఇసుంటి వ్యక్తుల్ని బేస్ చేసుకొని ఏం చెప్తారు? అసలు జెన్యున్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, మీరు జర్నలిస్టులు అయితే కనుక మీకు ఉండేటువంటి పరిధి ఏదైతే ఉంటుందో దానికి కట్టుబడి లోబడి మీరు బతకండి. నాణ్యత మీద క్వశ్చన్ చేద్దంటే క్వశ్చన్ చేయి, తప్పండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఇది ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, దాంట్లో క్వశ్చన్ చేయి. నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికి చేసినావు ఈ పని అని చెప్పేసి నీ మీద చాలా వీడియోలు కూడా వస్తున్నాయి. ఎవరైతే ఉన్నాడో వస్తున్నాయి లేదా, ఎక్కడ నువ్వు చేసినావు అని చెప్పేసి. కాబట్టి నీ వల్ల యాజమాన్యానికి బ్యాడ్ నేమ్. నీలో కూడా అట్లా తయారైంది కదా. మరి అన్ని యాజమాన్యాలు తప్పట్లేము కదా, కొంతమంది మంచిలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నా నేను. వాళ్ళ ఉంటే కొన్ని ఛానల్స్ మీద కొన్ని ఆరోపణలు ఉంటే వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళకి మన కూడా ఉండదు ప్రజలలో. వాళ్ళు చూడరు, ఆ ఛానల్ మంచిది కాదా అంటానే మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి నిజంగా నీ ప్రతాపం పెద్దోనివే చూపించు. ఒక పేదోనికి గొడవ జరిగింది అనుకున్నా, అరే ఇద్దరు పేదోళ్ళు రానాయన అని సమస్యని సద్దు మనిషి అక్కడితో సామరస్యం క్లోజ్ చేయాలి. ఒక పెద్దోనికి గొడవ జరిగింది అనుకో, ఆ సమస్యని పెద్దగా చేసి పేదోడికి న్యాయం చేయాలి. అది బాగుంటుంది. అర్థమైందా మీకు? ఈ స్ట్రాటజీ ఉండాలి. కానీ నువ్వు ఎవరిని పొట్ట కొడుతున్నావు? 10 రూపాయలు కోవనా, ఆడేం కోట్లు సంపాదించింది ఏం లేదు. వాడి బ్యాంక్ డీటెయిల్స్ ది, వాళ్ళ ఇంటికి పోను చూడు, ఆడేం బిల్డింగ్లు బంగ్లాలు అదానీలు నీళ్ళల్లో అద్దాల మేడలు కట్టుకున్నారు, సముద్రంలో కట్టుకున్నారు. వాళ్ళు ఏం కట్టుకోలే అన్న, పాప ఒక్కటే రూమ్ అన్న. వాళ్ళ అక్క పిల్లల్ని కూడా అదే బండి అమ్మితే సాధాలంట. వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉన్నది, మనస్తాపానికి గురయ్యారు. అది జై శ్రీరామ్ అన్నాడు, జై అననీయమా, జై భారత్ మాతకి జై అన్నాడు, జై సమ్మక్క సారక్క అన్నాడు. నేను ఎందుకు పోయినా అంటే, అయ్యా నీకు దండం పెడతా, మా జాతరలో జరిగింది కాబట్టి నేను తెలంగాణ బిడ్డగా మా జాతర దగ్గర కులం మతం అంటూ గిట్టు అటువంటిది ఏముండదు, నువ్వు అమ్ముకోవడానికి వచ్చిన మీరు ఆరాధించే దైవం సమ్మక్క దగ్గర జరిగింది కాబట్టి నీకు అట్లా అవమానం జరిగిందని నువ్వు ఏమైనా ఫీల్ అయినావా? వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏమైనా క్షమాపణ కావాలంటే తనది ఎంత విశాలమైనటువంటి మానవత్వ హృదయం తెలుసా ఉపేంద్ర అన్న. నాకు ఏ వద్దు సార్, ఏ పగలు ప్రతీకాలు మీరు వచ్చి చెప్పారు కదా సార్, మాకు చాలండి సార్, నా పని నేను చేసుకుంటా సార్, ఏదో నేను శ్రీశైలం మరాత్రి సందర్భంగా పోయేది ఉండే సార్, కానీ పోలేకపోయినా సార్, మీరందరూ నాకు చెప్పారుగా అని చెప్పేసి క్షమించమన్నాడు అన్న. చదువుకున్న సంస్కారం నీకున్నదా, ఆయనకున్న చదువు లేనటువంటి వ్యక్తికి ఉన్నదా? ఎవరికున్నట్టు ఒకటి ఆయనకే ఉంది కదా. కాబట్టి ఇలా మంచి వాళ్ళని నువ్వు థ్రెటన్ చేసి మత కోణంలో కుల కోణంలో ఇలా చేయడం ద్వారా అది నీకే బ్యాడ్ నేమ్. మీలాంటి జర్నలిస్టులు కూడా ఎవరు జెన్యున్ జర్నలిస్టో కాదో అది చూసి అటు ఇటు ఆలోచించి పెట్టుకోవాలి. ఇలా పంచాయతీ పెట్టేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు, బ్యాచ్ 8 మంది ఉన్నారు. వీళ్ళు పొద్దున్న లేస్తే ఇదే పనిగా హిందూ ముస్లిం ఎంఐఎంతో కొట్లాడు నేను వద్దానా, ఓవైసీ మీద కొట్లాడు నేను వద్దానా, ఇంకో రాజకీయ నాయకుడితో కొట్లాడు వద్దానా. కానీ ఒక ముస్లిం వ్యక్తి అయినంత మాత్రాన ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళని ఒక హిందువు అన్నా కూడా నేను ఒప్పుకోను. చాలా మంది జన్యున్ దీపక్ ఉన్నాడు, హిందూ బజరంగ్ భాయిజాన్ అని అంటాడు, ఆయనకు నేను అండగా నిలబడతా. ఎందుకంటే సెక్యులరిజాన్ని సర్వమత ప్రజలు ఒకటనంటాడు. అరే అందరు దేవుళ్ళు ఒకటంటే తప్ప అన్న, వాడు అన్నాడు అంట, నువ్వు అనరా భయ్, అట్లా అన్నాడు నువ్వు వదిలేసేయి. కాబట్టి ఇటువంటి భావజాలాన్ని నింపేటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి మత కలహాలకు తెలంగాణలో తావులేదు. సమ్మక్క సారక్క ఎవరినైనా రాణిస్తుంది. ముఖ్యంగా సీతక్క స్పందించాలి. మరి ఎందుకు స్పందించట్లేదు? సీతక్క గారు మీరు వీడియో చూసినట్టయితే కనుక సిగ్నేచర్ వేదికగా ఛానల్ వేదికగా చెప్తున్నాను, మన జాతరలో జరిగింది,
మీరు న్యూజిలాండ్ నుంచి తెగని తీసుకొచ్చారు. చూడండి ఎక్కడున్న వాళ్ళకు ట్రైబల్లకు ఏదో సంబంధం ఉంది, మా సంస్కృతి చూడండి అని చెప్పేసి మీరు గొప్ప ప్రచారం చేశారు. సంతోషం. చాలా సంతోషం. కానీ మన దగ్గర జరిగింది సీతక్క. కాబట్టి ఇటువంటి మూకదాడులు ఎవరు చేస్తా ఉన్నారో, ఇటువంటి భయభ్రాంతులు కొంచెం చనిపోయాడు. కాబట్టి మీరు తక్షణమే ఎవరైతే ఈ పని చేశారో, ఎవరైతే ఇటువంటి మత కలహాలు పెట్టాలనుకున్నారో వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకోండి, విచారణ చేయండి. నిజంగా కోపం నమ్మడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా విచారణ చేయండి. మేము వద్దంటలే. ఎవరికి నిజమైతే వాళ్ళ విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి బండ్లో కానీ ఆ కోవలో కానీ ఏమైనా ఉందా లేదా విచారణ చేయండి. ఇలా థ్రెటన్ చేసినటువంటి వ్యక్తులపైన మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వానికి చెప్పి, లేకపోతే మీ ప్రభుత్వానికి బ్యాన్. ఈరోజు వలి మీద జరిగిన మతదాడి ఏదైతే ఉందో దానికి మద్దతుగా సమాజంలో వారికి వస్తున్న స్పందన చూస్తుంటే మానవీయ కోణంలో మానవతావాదులు ఉన్నారని అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులకు హిందువుల తరపున మనం కూడా వలికి క్షమాపణ చెప్పాల్సినంత అవసరం కూడా ఉందని చెప్తూ అనేక అంశాలు చర్చించినందుకు మీకు, మీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు శ్యామన్న. మీ ఛానల్ వేదికగా కూడా క్షమాపణ చెప్పారు. ఎంత పెద్ద హృదయం అయి ఉండాలి. కాబట్టి మా తెలంగాణ ఎవరికి అన్యాయం చేయదు. మేము ఏం చెప్తున్నాం అంటే, మీ పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆంధ్ర ప్రజలు మీకేమైనా అవమానం జరిగిందని మా దగ్గర అనుకుంటే మన ఛానల్ వేదికగా మరొకసారి క్షమాపణ చెప్తున్నా. రండి, మా జాతరకు వందలు వేలాదిగా కోట్లాదిగా రండి. మా సమ్మక్క అందరినీ దీవిస్తుంది. థ్యాంక్ యూ శ్యామన్న. థ్యాంక్ యూ.